సామెతల గ్రంథము 3వ అధ్యాయం, ప్రొవర్బ్స్ చాప్టర్ 3. పదకొండు నుంచి చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11 నుంచి 18 వరకు. 11 to 18. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. రైట్. యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. కొన్నిసార్లు మనము కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. ఆ తప్పు నిర్ణయం తీసుకొని అదే కరెక్టు అని అనుకుంటూ ఉంటాం. అది సాధారణంగా మానవుడి యొక్క నైజం. ఇద్దరు ఎందుకు కొట్టుకుంటారు అంటే, ఇద్దరిలో ఎవరో ఒకరిదే ఉంటారు తప్పు, ఒకరు కరెక్టు. కానీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటారంటే, వాళ్ళిద్దరూ నేను రైట్ అంటే ఇంకొకడు నేను రైట్ అనుకుంటాడు. తప్పును కూడా రైట్. ఇవి చాలా చిన్నవే కానీ, చిన్న కొట్లాటలే కానీ ఎంతవరకు దారితీస్తాయంటే, దేశాలు కొట్లాడుకొని కొన్ని వందల వేల లక్షల మంది చనిపోయే దానికి కూడా దారితీస్తాయి. అవునా? మనం చూస్తే ఆది కాలం నుంచి యుద్ధాలు, కయీను ఏబేలు, తర్వాత పెద్ద యుద్ధాలు, తర్వాత ప్రపంచ దేశం యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధం, World War I, World War II, స్మాల్ థింగ్స్. అందుకని దేవుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మనమే అపవాదికి ద్వారం తెరుస్తాం. వి ఓపెన్ ద డోర్ ఫర్ ద డెవిల్ టు ఎంటర్ ఇన్. మనం ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం ద్వారా, ఈ నిర్ణయానికి గల కారణం కూడా మనం ఇంకా ప్రార్థనలో లోతుగా లేకపోవడము, వాక్యములో ఇంకా లోతైన ధ్యానము లేకపోవడము, మనము చేయాల్సింది పరిపూర్ణముగా ఇంకా మనము దేవుణ్ణి పరిపూర్ణంగా ఇంకా నమ్మకపోవడం వల్ల ఒక్కొక్కసారి మనం అపవాదికి కొన్ని ద్వారాలు తెరుస్తాం. అపవాదికి ద్వారం తెరిచినప్పుడు మరి దేవుడు మూసేయచ్చు, దేవుడు నువ్వు వెళ్ళొద్దు అనొచ్చు. నిశ్చయముగా ఆయన మన వ్యసనాలు, మన రోగాలు భరించాడు. అయితే కొన్నిసార్లు అపవాది మరి దేవుడు కలుగజేయడు దానికి, దేవుడు దానికి ద్వారము తెరవడు, కానీ మనమే తెరుస్తాము. వాడు వచ్చి కొంతకాలం మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనము దాన్ని దేవుడు మనల్ని శిక్షిస్తున్నట్టుగానే చూస్తాం. దాన్నే ఇక్కడ ఈ పాత నిబంధనలో దేవుడు శిక్షించు, అవునా, గద్దించు నరుడు ధన్యుడు అని ఉంది. చూద్దాం, మళ్ళీ చదవమ్మా. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. రైట్. ఒక్కొక్కసారి ఈ గద్దింపు అంటే ఇట్ కుడ్ బి ఆల్సో టీచింగ్. గద్దింపు అనేది, అది చూడండి, మనం పిల్లల్ని గద్దిస్తూ ఉంటాం. అది కోపంతో కాదు, ప్రేమతో అవుతుందన్నమాట. టీచింగ్ అంటే నీవు ఇంకా బాగా లోతుగా వెళ్ళాలా, నీవు ఇంకా బలంగా ఉండాలా, నీవు ఇంకా నీ ఆత్మీయ జీవితాన్ని బలంగా కొనసాగించాలా. నెక్స్ట్ వర్స్ చదువుదాం, 13వ వచనం చదువుదాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. రైట్. ఎందుకు ఈ శిక్ష కలుగుతుంది? వై దిస్ ప్రాబ్లం? ఎందుకు ఈ శిక్షను దేవుడు అప్పుడప్పుడు అలౌ చేస్తాడు? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అంటే ఒక్కొక్కసారి ఎందుకు ఆయన గద్దిస్తాడు, ఎందుకు శిక్షిస్తాడు? జ్ఞానము కలగడానికి, ఇంకొకటి వివేచన కలగడానికి. అందరూ జ్ఞానము వివేచన అండి. సాధారణంగా ఏదైనా మనము అపవాదికి ఒక ద్వారము తెరిచామనుకోండి, అది జ్ఞానము లేకపోవడం ద్వారా, వివేచన లేకపోవడం ద్వారా మనం అనేక సార్లు అపవాదికి ద్వారం తెరుస్తామన్నమాట. అందుకని అపవాది వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుడు ఆపేయచ్చు, తీసేయచ్చు. కానీ మరి మనము వివేచన ఎలా నేర్చుకుంటాము, జ్ఞానము ఎలా నేర్చుకుంటాము? అందుకని కొన్నిసార్లు మన జీవితాల్లో మనల్ని గద్దిస్తాడు, మనల్ని శిక్షిస్తాడు. అలాంటి సమయంలో
మనమే పొరపాటు చేసి అపవాదికి ద్వారం తెరిచినప్పుడు మనమేమనుకుంటామంటే, సాధారణంగా మానవుని యొక్క తలంపులు, మానవుని స్వభావము వ్యతిరేకం, నెగిటివిటీ అన్నమాట. నెగిటివిటీ శరీరంలో ఉండేటువంటి తత్వం ఇది. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో, దేవుడు నా మీద కోపంగా ఉన్నాడేమో, దేవుడు నన్ను చంపేస్తున్నాడేమో, దేవుడు నన్ను నాశనం చేసేస్తున్నాడేమో అనేటువంటి తలంపులు మనకు వచ్చి మనం సాధారణంగా భయపడతా ఉంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన కుమారుని మీద కోపపడి శిక్షిస్తున్నాడా, ప్రేమించి శిక్షిస్తున్నాడా? ప్రేమించి శిక్షిస్తున్నాడు. మొదటగా దేని కొరకు? జ్ఞానము కొరకు, వివేచన కొరకు. అంటే నీవు ఏదైనా ఒక ద్వారము తెరిచినప్పుడు అపవాదికి, నీవు ఇబ్బందిలోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వేమని ప్రార్థించాలా? ప్రభువా, నాకు జ్ఞానము కావాలా, నాకు వివేచన కావాలా. సో ఈ జ్ఞానము వివేచన రావడం కోసము నీకు ఏదైనా ఒక ఇబ్బంది ఉన్నప్పుడు, సాధారణంగా ఏదైనా ఒక కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి మనము కేవలం ప్రార్థన అలవాటు చేసుకుంటాం. ఉత్తి ప్రేయర్, తీసేయను ఆయన, అది ఉంటే ఇది తీసే, ఇది చేస్తే అది చేయి, అదే ఇదొద్దని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఒక మాట అంటాడు, మరి మూర్ఖుని ప్రార్థన ఆలకిస్తాడా? ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయి. కొంతమంది, ప్రభువా వాడు నాశనం అయిపోవాలా, వాడు నా ఇంటికి రాకూడదు, ఇది క్యాన్సిల్ అయిపోవాలా, అవునా, వాడు నాకు ఇలా చేశాడు కాబట్టి వాడికి ఇలా జరగాల. ఇవన్నీ కూడా ఒక్కసారి పక్కన చెప్పండి, నీ ప్రార్థన కరెక్టో కాదో నీకు తెలుసా అనండి. అందుకే నేను ఈ ప్రేయర్ పాయింట్స్ పెట్టాను అనమాట. ఈరోజు మళ్ళీ అందరికి ఇచ్చారా? ఎంతమంది దగ్గర ఉన్నాయి ప్రేయర్ పాయింట్స్? ఓకే. సో ఏం ప్రార్థించాలనేటువంటిది మరి బైబిల్లోంచి తీసి పెట్టాం. మరి ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి ప్రార్థిస్తూ ఉంటాం. అందుకని అయినా శ్రమ పోదు. అప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానము, వివేచన. అడుగు ప్రతివానికి ఇచ్చువాడండి. అప్పుడు మనం అడగాలన్నమాట, లార్డ్ ఐ నీడ్ సమ్ విజ్డమ్. ఏదైనా జీవితంలో ఆలస్యం జరుగుతుందా, ఇబ్బంది కలుగుతుందా, దేవా నాకు కొంచెము జ్ఞానము కావాలి, వివేచన కావాలని అడగాలి. చదువు నెక్స్ట్ వర్డ్స్. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. చూడండి, అంటే ఒక్కొక్కసారి మనము ఈ లోకములో కొట్టుకుపోతాం, అవునా. ఈ భూమి మీద మనము కొంచెము దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ మనము దేవుణ్ణి కూడా డబ్బు కొరకే వాడుకుంటాం. చిన్నప్పటి నుంచి చూస్తే ఎడ్యుకేషనల్ ప్రెషర్ ఉంటుంది. విద్య ఎందుకు? పైకి రావాలా, డబ్బు సంపాదించాలా, డబ్బు 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 సెటిల్మెంట్. లోకమంతా చూసేది డబ్బే. దే సీ మనీ, హౌ సెటిల్ యు ఆర్, నీకు ఎంత డబ్బు ఉంది ఏంటి. మనము కూడా ఓహో లోకమంతా డబ్బు విలువిస్తుందని చెప్పేసి మనము కూడా ఆ డబ్బు అంటే పోతూ ఉంటాం. ఎన్ని తప్పుదోవలు వెళ్తూ ఉంటాం, లంచాలు తీసుకుంటాం, అవి చేస్తాం, మోసాలు చేస్తాం. మానవుడు ఏ స్థాయికైనా వెళ్ళిపోతాడు ఈ డబ్బు కోసం. అయితే అప్పుడు మనము అప్పాయికి ఒక ద్వారం తెరిచినప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, దేవుడు నీకు ఏదన్నా ఎనీ ప్రాబ్లం, ఎనీ ట్రబుల్, ఎనీ డిలే ఇన్ పెయిన్, ఈజ్ టైమ్ టు ప్రే ఫర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. నీకేదైనా ఒక ఇబ్బంది కలుగుతున్నప్పుడు, ఒక బాధ కలుగుతున్నప్పుడు, అది ఇంకా పోదనిపిస్తున్నప్పుడు నీవు దేవుణ్ణి జ్ఞానం అడగాల. ఇంకేం అడగాల? వివేచన అడగాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళే మార్గము కంటే ఈ జ్ఞానము సంపాదించుట మేలు. అందుకే అంటాడు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నొందుట మేలు. సో నీకేమో లేదు, నాకు ఇది చాలా ముఖ్యము, నాకు ఈ డబ్బు కావాలా, ఈ ప్రాజెక్ట్ కావాలా, నాకు ఇదే కావాలా అని నీకుంటుంది మనసులో. కానీ ఇక్కడ దేవుడికి తెలుసు అది నీకు కరెక్ట్ కాదు. అందుకని అప్పుడప్పుడు నీకు కొంచెము శిక్ష వస్తుంది, నీకు కొంచెము బాధ కూడా వస్తుంది, సమ్ ట్రబుల్. అది ద్వారా నువ్వే తెరుచుకుంటావు. దేవుడు అపవాదిని పంపించాడా, లేకపోతే యోబు ద్వారము తెరిచాడా అపవాదికి? సరే, ఎక్కడ యోబు ద్వారము తెరిచాడు? ఎంతమందికి తెలుసు ఈ వచనం? ఎక్కడ యోబు ద్వారమునకు, ఎక్కడ యోబు సైతానికి ద్వారం తెరిచాడు? ఒకసారి యోబు గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు జోబ్. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం. జోబ్ చాప్టర్ 1 వర్స్ 21. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను.
యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. రైట్, ఇదందరికీ నోటితో వచ్చిందే. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు, ఏదైనా పోయినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనము వాడేటువంటి మాట ఇది. ఏమని వాడతాము? ఇక్కడ యోబు సమస్తము పోయినప్పుడు యోబు ఒక మాట అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. అవును, పాత నిబంధన అంతా ఇలాగే ఉంటుంది. పాత నిబంధనలో ఏదైనా కీడు కలిగితే దాన్ని కూడా దేవుడు అపవాది మీద ఆయన చెప్పడు, నేనే అంటాడు. నువ్వు చూస్తే పాత నిబంధన ఆది కాండము నుంచి ఆల్మోస్ట్ మీకు బైబిల్ అంతా అలాగే కనపడుతుంది. అప్పుడప్పుడు నీవు ఆ మైండ్తో చదివితే సమస్త కీడు దేవుడు కలుగజేసినట్టు, అవునా, సమస్త మేలులు కూడా దేవుడు కలుగజేసినట్టే ఉంటుంది. మరి యోబు కూడా ఇక్కడ ఏమంటాడంటే, అంటే ఇప్పుడు ఈ పిల్లలందరినీ చంపేసింది, ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయింది, ఎవరు చేశారని అంటున్నాడు ఇక్కడ? యెహోవా. ఒక రకంగా దేవుడే, ఒక రకంగా దేవుడే అవ్వచ్చు. ఎలాగా? ఎందుకంటే ఆ ద్వారము తెరిచింది ఎవరు? యోబే. కానీ దేవుడు దాన్ని ఆపగలిగేవాడు, కానీ ఆయన ఆపలేడు. గాడ్ కెనాట్ స్టాప్, గాడ్ కెనాట్ స్టాప్. ఎందుకంటే ఒకవేళ దేవుడు ఆపగలడు, కానీ దేవుడు ఆపాడనుకోండి మానవుడు నశించిపోతాడు. అందుకోసమే దేవుడు తన వాక్యాన్ని నిరర్ధకము చేసిన వాడు కూడా అవుతాడు. అందుకే దేవుడు దాన్ని ఆపలేడు కూడా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళిపోయాను. సరే, కొన్ని వచనాలు చూద్దాం. ఎందుకు మరి యోబు ఎలా ద్వారము తెరిచాడు అనేది మనము చూద్దాం. లెట్ us see how Job opened the door for these things. యోబు గ్రంథము 9వ అధ్యాయానికి వెళ్దాం. 9వ అధ్యాయము 20 నుంచి 22. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను చూడండి ఏమంటున్నాడో తెలుసా? యోబు గ్రంథము 9:20. అందరూ తీయండి, ఒకసారి బైబిల్లో తీయండి, ఈ వచనాలు తీయండి, ముందు రాసుకోండి, స్క్రిప్చర్స్ చదవండి, ఎందుకంటే దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇది సమాజంలో రెగ్యులర్గా వాడేటువంటి మాటలు ఇవి. రెగ్యులర్గా మనం కూడా ఇదే మైండ్తో ఉంటాం. ఇది కనుక నేను చెప్పకపోతే ఇంకొక 100 తరాలు కూడా ఇదే మాట ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ గాడ్ వాంట్స్ టు చేంజ్. యోబు గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం చదవము. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. చూడండి, నా వాద్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. అదేంటది? నీవు న్యాయం మాట్లాడినా నీ మీద నింద వేస్తావా? మనము సినిమాల్లో చూస్తూ ఉంటాం, అవునా? వాళ్ళు డబ్బులు ఇచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి మోసం చేసి, వీడు అబద్ధ సాక్ష్యాలు పెట్టించి వీడిని అన్యాయస్తుడు అని నిరూపిస్తూ ఉంటారు. యోబు ఇక్కడ అలాగే మాట్లాడుతున్నాడు. నా వాద్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును అంటాను. అంటే ఏంటి? దేవుడు న్యాయానికి కూడా విలువివ్వడు, అన్యాయం చేస్తాడని ఇక్కడ యోబు చెప్తున్నాడు. చదవమ్మా. నేను యథార్థవంతుడనైనను, దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను, ఆయన ఏమో నిరూపిస్తాడంట? దోషి. వావ్, డిడ్ యూ సీ దాట్? ఒక్కొక్కసారి నీలో ఉండది బయటికి తీసుకురావడానికి ఒక్కొక్కసారి వాట్ ఈజ్ ఇన్ యూ నీకు తెలియదు నీలో ఏముందో, అవునా? సాధారణంగా నువ్వు అంత పర్ఫెక్ట్ అనుకుంటావు. యోబు కూడా అలాగే అనుకున్నాడు, నేను అంత పర్ఫెక్ట్ అని. కానీ మానవుడిలో ఏముందో దేవుడికి బాగా తెలుసు. పక్కన చెప్పండి, నీలో ఏముందో దేవునికి బాగా తెలుసానండి. అయితే మరి దేవుడు మనల్ని తన రాజ్యానికి తీసుకెళ్లే ముందు మనల్ని పరిపూర్ణులుగా చేయాలి. హీ హ్యాస్ టు క్లీన్ అస్, హీ హ్యాస్ టు హీల్ అస్, సెట్ అస్ రైట్, ప్యూరిఫై అస్, బ్లెస్ అస్. మరి యోబులోంచి, యోబు నీతిమంతుడు అయినప్పటికీ, యోబు అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నప్పటికీ కూడా యోబులో మరి ఇది దాగి ఉందన్నమాట. దెర్ ఈజ్ సంథింగ్ హిట్ ఇన్ జోబ్. యోబులో అసలు యాక్చువల్గా చూస్తే అన్నిటికంటే పెద్ద పాపము నేనేమంటానంటే స్వనీతి. అందరూ స్వనీతి అనండి. స్వనీతిని ఏమంటారంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ రైచియస్నెస్. ద బిగ్గెస్ట్ సిన్ దట్ యూ కెన్ ఎవర్ కమిట్ ఈజ్ నాట్ మర్డర్, ఈజ్ నాట్ రేప్, ఈజ్ నాట్ మాసాకర్, ఈజ్ నాట్ అసాసినేషన్, ఈజ్ నాట్ కిల్లింగ్, స్టీలింగ్, బట్ సెల్ఫ్ రైచియస్నెస్. మనం చూస్తే బైబిల్లో అనేకమైన శిక్షలు మనం చూసాం. మరి దావీదు కూడా ద్వారము తెరిచాడా లేదా? తెరిచాడు.
అనేక మంది ద్వారాలు తెరిచారు, కానీ అందరికంట గొప్ప ద్వారము మరి అపవాదికి తెరిచి గొప్ప నాశనానికి ద్వారం తెరిచింది ఎవరో తెలుసా? యోబు. పిల్లలందరూ భర్త, అవునా, మొత్తం పిల్లలందరూ సాధారణంగా తల్లిదండ్రులకి ఏమైనా సరే పిల్లలకి ఏం జరగకూడదు అనుకుంటాం, నాకేమైనా పర్లేదు, అట్లాంటిది ద హోల్ ఫ్యామిలీ. సో మనం చూస్తే స్వనీతి అనేది చాలా పెద్ద ద్వారం తెరుస్తుంది అపవాదికి. అందుకే నేను చాలాసార్లు ప్రేయర్ పాయింట్లో కూడా నేను ఇది రాశాను. ఒక ప్రేయర్ పాయింట్ మనం చూద్దాం. వేర్ ఈజ్ దట్ ప్రేయర్ పాయింట్? చూడండి, 17 చదువమ్మ. మొదటి ప్రేయర్ పాయింట్లో 17వ పాయింట్, 17th పాయింట్. లెట్ us read. ఈ లోకము మరియు శరీర క్రియలకు సంబంధించినటువంటి స్వంత మహిమను వదిలి కేవలము నీ మహిమను మాత్రమే వెతకటానికి నన్ను రూపాంతరపరచండి. చూడండి, ఈ లోకము మరియు శరీర క్రియలకు సంబంధించినటువంటి స్వంత మహిమను వదిలి కేవలము నీ మహిమను మాత్రమే వెతకడానికి నన్ను రూపాంతరపరచండి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మొదటగా 30 ఏళ్ల పాటు ఎవరికి తెలియదు. ఆయన మరియకి, యోసేపుకి, కొంతమందికి తెలుసు, ఆయన సహోదరులకి తెలుసు ఈయన సామర్థ్యం ఏంటో. తర్వాత 3.5 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ అంతా తెలిసిపోయింది, చుట్టుపక్కల దేశాలన్నిటికీ తెలిసిపోయింది ఈయన గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన గొప్పగా దేవుని కుమారుడని. అందరూ అభినందిస్తున్నారు, ఆయన్ని ముట్టుకోవడానికి ఆశపడుతున్నారు, ఆయన్ని చూడడానికి ఆశపడుతున్నారు. అవునా? సాధారణంగా ఎవరికైనా ఇది ఇష్టమే. అవునా? ఎవరైనా నేను చూడడానికి ఆశపడుతున్నా. ఎందుకు జనాలు సాధారణంగా మంచి మంచి పోస్టులు కోరుకుంటారు? డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది. అవునా? నీకు హోదా ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, యూ ఎంజాయ్ దట్. అవునా? నీకు ఇచ్చే వందనాలు, నీకు ఇచ్చే స్టేటస్, యూ ఎంజాయ్ ఇట్, యూ లైక్ ఇట్. మరి యేసు ప్రభు వారికి అంత స్థాయి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆయనకు ఒక పరీక్ష వచ్చింది. సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఇంతమందిని స్వస్థపరిచిన దేవుడు, నేనే పునరుద్ధానము, నేనే సమస్తము, అవునా, నేనే జీవము, నేను తప్ప, అవునా, వేరే మార్గము లేదు, నేనే మార్గము, వెలుగు అని అంతా బోధించిన యేసయ్యకి ఇప్పుడు పరీక్ష ఏంటో తెలుసా? వాళ్ళందరి ముందు అవమానపరచబడాలి. శిష్యులకు మాత్రం చెప్తాడు, నేను ఇలా చనిపోవాలి, ఇలా చేయాలి, కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇంత గొప్ప దేవుని కుమారుణ్ణి వాళ్ళు కొట్టి తిట్టి, అవునా, బట్టలన్నీ తీసేసి సిలువు మీద వేలాడి తీసి నగ్నంగా అంటే అందరూ ఏమనుకుంటారు? ఏంటి నీకు బలం లేదా? ఇలా బలహీనుడైపోయాడేంటి? ఇలా చేతకాట్లేదేంటి? ఇట్స్ ఎ టెస్ట్. ఒక్కొక్కసారి ఏ లోకములో అయితే నీకు మహిమ వచ్చిందో ఆ మహిమను కోల్పోవడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. సమ్ టైమ్స్ పీపుల్ టెల్ యు ఆర్ గుడ్ మ్యాన్. 1,00,000 మంది నిన్ను మంచోళ్ళు అనొచ్చు, 2,00,000 మంది నిన్ను చెడ్డోడు అనొచ్చు. సో ఈ లోక మహిమలో మనం కొట్టుకుపోకూడదు. సాధారణంగా చాలామందికి పరువు అంటే చాలా ఇష్టం. పరువు అనండి అందరూ. దీనికోసం ఏమైనా చేస్తారు. పరువు 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 అవునా? భార్య భర్త ఎన్ని దెబ్బలు తిన్నా సరే బయట మటుకు ఏం చెప్పదు, బయట చెప్పొద్దండి అంటుంది. లోపల చెదకొట్టేసినా పర్లే, బయట మటుకు ఏం ఎరగినట్టు చక్కగా ఉన్నట్టు ఉంటుంది. పరువు. ఇంట్లో తినడానికి తినలేకపోయినా పర్లే, బయట ఫుల్గా ఉన్నటువంటి స్టేటస్. వీ గివ్ ఇంపార్టెన్స్ టు స్టేటస్. ఒక మనిషి నిన్ను ఎస్ అంటాడు ఈరోజు, రేపు నో అంటాడు. ఆ మనిషిని బట్టి నీ స్టేటస్ పెరగదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో ఇంతమంది ముందు నిన్ను గొప్పోడన్నా పేదోడన్నా కాదు, దేవుడు ఫైనల్గా నీవే స్థాయికి వెళ్ళిపోవాలంటే దేవుడు నా గురించి ఏమంటున్నాడో అదే కరెక్టు. దిస్ ఈజ్ వెరీ టఫ్. ఎందుకంటే ప్రతి మానవుడు లోకమహిమకి అలవాటు పడిపోతాడు అనమాట. అవునా? అందరూ నన్ను మంచి అనాలా, అందరూ నన్ను గుడ్ అనాలా, సమాజంలో నేను పరువుగా ఉండాలా. చాలామంది తండ్రులు తల్లు పరువు తీసావు కదే, అవునా, నా పరువు తీసావురా, నాకు ఇలా చేసావు, నాకు అలా చేసావు అంటూ ఉంటారు. సో యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. దీనికి ఏం కావాలో తెలుసా? ఇవన్నీ చేయడానికి విశ్వాసము అనండి. ఎస్, యూ నీడ్. అంటే విశ్వాసం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మడం. చూడండి, లోకమంతా నీవు చెడ్డోడు అంటున్నా దేవుడు నువ్వు మంచోడు అంటే ఎస్సా కాదా? మరి ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేశాడు యేసయ్య? గడిచిన వారం చెప్పాను. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేశాడంటే, ఆయన్ని ఇంత హీనంగా అవమానపరుస్తున్నా, ఆయన సైతాన్ అన్నా, ఆయన పాపి అన్నా, బయలుజెబాలు ఎలగొడుతున్నా, తన సొంత శిష్యుడే తనను మోసం చేస్తున్నా, వారే నమ్మకపోయినా ఆయన దాన్ని అధిగమించడానికి గల కారణం ఏంటంటే, తండ్రి ఏమన్నాడో తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయన అందు ఆ మొక్క మాటను పట్టుకున్నాడు. ఇంక ఈ భూలోకంలో నీ సృష్టి అంతా ఏమన్నా పర్లేదు, నేను ఈ మాటను పట్టుకుంటాను. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ గాడ్ కెన్ సాటిస్ఫై యూ. పక్కన చెప్పండి, అవునా? దేవుడే నిన్ను తృప్తిపరచాలి అని చెప్పండి.
మానవులు ఎంతమంది పొగిడినా సరే 100 సార్లు పొగిన మానవుడు నెక్స్ట్ డే నిన్ను బూతులు పెడతాడు. సో ఇట్ షుడ్ నెవర్ డిపెండ్. అది నీ భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, తల్లిదండ్రి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఎవరి మీద నువ్వు మహిమ ఎత్తికినా యూ విల్ బీ ఇన్ ట్రబుల్. ఓన్లీ గాడ్ కెన్ సాటిస్ఫై యూ. మరి ఇక్కడ యోబులో ఇటువంటి గుణం ఒకటి ఉంది. ఏంటంటే ఆ గుణము ఏమంటున్నాడు? నా వాద్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరం మోపున, నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను, ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నాడో, ఏ దేవుణ్ణైతే కొలుస్తున్నాడో, ఏ దేవుణ్ణైతే నా దేవుడు అని చెప్పి ఆయన నిమిత్తము నీతిగా ఉంటున్నాడో, లోపల ఆయనలో ఒకటి ఉందంట యోబులో. ఏంటంట? నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపిస్తాడంట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, అవునా, ఇఫ్ ఐ సే ఐఎమ్ పర్ఫెక్ట్ ఇట్ షల్ ఆల్సో ప్రూవ్ మీ పర్వర్స్. చూద్దాం ఇంకొక వచనం. లెట్ us see some more things of Job. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకు ఇష్టం లేదు, నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను, ఏమి చేసినను ఒకటే. చూడండి, అంటే యథార్థవంతమైనా సరే నాకు లాభము కలగటం లేదు. చదవం 22. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. వావ్! అందరూ ఇయే పట్టుకుంటారు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడని నెగిటివిటీ పట్టుకుంటారు. ఇక్కడ చూసారు ఏమంటున్నాడు? ఆయన అందరినీ నశింపజేయుచున్నాడంట. అవునా? ఎవరిని? యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా. ఇలాంటిది ఒక్కొక్కసారి మన శరీరంలో ఏమున్నాయో మనకు తెలియదు, కానీ సమయం వచ్చినప్పుడు మనము అపవాదికి ద్వారం తెరుస్తాం. వి ఓపెన్ ద డోర్ ఫర్ ద డెవల్. మరి ఇలాంటి యోబులో ఉంటే అపవాదికి ద్వారము తెరుస్తాడా తెరవడా? తెరుస్తాడు. హీ విల్ ఓపెన్ ఎ డోర్ ఫర్ ద డెవల్. హీ ఓపెన్ ఎ బిగ్ డోర్ ఫర్ ద డెవల్ హ్యావింగ్ దిస్ మెంటాలిటీ. ఆయన అందరినీ నశింపజేయుచున్నాడు అని నేను వాదించున్నాను. దిస్ ఈజ్ వన్ థింగ్, దేర్ ఫోర్ ఐ సెడ్ ఇట్, హీ డిస్ట్రాయెత్ ద పర్ఫెక్ట్ అండ్ ద వికెడ్. స్వనీతి అంటే న్యాయవంతుడైన దేవుణ్ణి రైట్ అంటున్నాడా రాంగ్ అంటున్నాడా యోబు? ఈజ్ టెల్లింగ్ రాంగ్. ఈజ్ సేయింగ్ గాడ్ యు ఆర్ రాంగ్. యోబు గ్రంథము 27వ అధ్యాయానికి వద్దాం. లెట్స్ కమ్ టు జోబ్ చాప్టర్ 27 వర్స్ 6. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. చూసారా? సాధారణంగా సెల్ఫ్ రైచియస్నెస్ ఎందుకు వస్తుందో తెలుసా? స్వనీతి ఎందుకు వస్తుందో తెలుసా? స్వనీతి రావడానికి గల కారణము ప్రైడ్. ప్రైడ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ థింగ్స్. ప్రైడ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ థింగ్స్. మై రైచియస్నెస్ ఐ హోల్డ్ ఫాస్ట్ అండ్ విల్ నాట్ లెట్ ఇట్ గో. మై హార్ట్ షల్ నాట్ రిప్రోచ్ మీ సో లాంగ్ యాజ్ ఐ లివ్. అంటే నేను బతుకు కాలమంతా నా హృదయము నా మీద నింద మోపదు, నేను నా నీతిని గట్టిగా పట్టుకున్నాను. నీ నీతిని నీవు గట్టిగా పట్టుకుంటే అది స్వనీతియా, లేకపోతే నీ నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల్లా ఉందా లేదా? ఎస్, దట్స్ వాట్ ద బైబిల్ సేస్. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను గద్దెంపు. చూడండి, ఇటువంటి హృదయము ఉంటే యోబు పరలోకానికి వెళ్ళగలడా? వెళ్ళలేడా? వెళ్ళలేడు. కాబట్టి అపవాదికి ద్వారము తెరిచాడు. అవునా? అపవాది సమస్తాన్ని నాశనం చేసేసాడు. అవునా కదా? నాశనం చేసేసిన తర్వాత యోబు ఈ డైలాగులన్నీ వేస్తాడు. వేసిన తర్వాత జోబు పశ్చాత్తాపడి మారు మనసు పొంది నేను మూర్ఖుడిలా మాట్లాడాను అని చెప్పి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించి అతనికి 2 అంతలు ఇస్తాడు. తర్వాత యోబు పరలోకానికి వెళ్ళాడా లేదా? ఎస్. అంటే ఇక్కడ మరి యోబు ఏమంటాడు? దేవుడే చేశాడు అంటాడు. అవునా కదా? దేవుడు చేశాడా? కానీ ఒక విధంగా దేవుడు చేసినట్టే ఉంది. అవునా? హీ అలౌడ్ ఇట్. ఆయన ఆపొచ్చు, కానీ ఆయన ఆపలేడు. కాబట్టి దీన్ని యెహోవా శిక్ష అని అనుకో నువ్వు, లేకపోతే గద్దింపు అనుకో. చస్టైజ్మెంట్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ప్రాబ్లం వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఏదైనా అవ్వచ్చు. కానీ చెప్పండి, ఇలా చేయడం వల్ల దేవుడు ప్రేమించి చేస్తున్నాడా లేక ద్వేషించి చేస్తున్నాడా? గాడ్ హెస్ అలౌడ్ అవుట్ ఆఫ్ లవ్. లేకపోతే ఆయనతో పాటు యూ కెనాట్ లివ్. ఈ దేవుడితో యుగయుగములు, ఇటువంటి దేవుడు అని తెలుసుకొని నువ్వు ఆయనతో యుగయుగములు ఉండగలవా? ఉండలేవు. డైవర్స్లు ఎందుకు అవుతాయి? అమ్మో, నో, ఐ కెనాట్ స్టే విత్ దిస్ మ్యాన్. ముందు ఇద్దరు బాగుంటారు, తర్వాత నేను ఉండలేను ఈయనతోటి, అమ్మో నా వల్ల కాదు, డివోర్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ నెగిటివ్ మైండ్ యూ కెనాట్ లివ్ టుగెదర్.
నా నీతిని గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. లెట్స్ సీ వన్ మోర్ స్క్రిప్చర్. యోబు గ్రంథం 32వ అధ్యాయానికి వద్దాం. 32వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యోబ్ 32 verse 1. యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. ఆగండి. మొదట ఇప్పుడు యోబు ఈ పని అయిన తర్వాత యోబుని కలవడానికి ఎంతమంది వస్తారు? స్నేహితులు ముగ్గురు వస్తారు. ఎంతమందికి ఇక్కడ యోబు గ్రంథం తెలుసు? యోబుని ఎప్పుడన్నా విన్నారా? ఫస్ట్ టైం ఎంతమంది అంటున్నారు యోబు గురించి? చేతిలో ఎగెత్తండి. వెరీ గుడ్, చాలామంది ఫస్ట్ టైం అంటున్నారు. యోబు గురించి ఎంతమందికి తెలుసు ఇప్పుడు దాకా? చేతి పైకెత్తండి ఒకసారి. ఓకే, ఒకసారైనా చదవండి. ఒకసారి చదివితే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. అవునా? వెన్ యూ రీడ్ ఇట్ యూ విల్ ఎంజాయ్. నీకు చదివినప్పుడు నీకు చాలామంది అంటారు నాకు అర్థం కావట్లేదు. ఆ చదువు అలాగే అర్థం కాదు, నీకు అర్థం కాదు చదువు. కానీ ఇలాంటి మెసేజ్ చెప్తున్నప్పుడు నీకు బాగా అర్థం అవుతుంది. అవునా కదా? ఎస్, వెన్ ఐఎమ్ గివింగ్ యూ ద కీస్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ చూస్తే యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని, ఇప్పుడు ఏళ్లకి ముందు ఎవరు తెలుసుకున్నారు? ఎవరు తెలుసుకున్నారు? దేవుడా అపవాదా? ఇద్దరు తెలుసుకున్నారు. అవునా? అపవాదికి తెలుసా? ఎందుకంటే సెల్ఫ్ రైచియస్నెస్ ఈజ్ ప్రైడ్. మరి స్వనీతి అనేది దేని మూలంగా వస్తుంది? గర్వము. దేని మూలంగా వస్తుంది? గర్వము, ప్రైడ్. మరి ప్రైడ్ అనేటువంటిది మొదటగా ఈ భూలోకములో మొట్టమొదటి వ్యక్తికి వచ్చినటువంటి మొట్టమొదట గర్వం వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎంతమందికి తెలుసు? చేతులు పైకి ఎత్తండి. మిగిలిన వాళ్ళు తెలీదా? నేను ఒకసారి చెప్పాను ఒక మెసేజ్. అభిషేకింపబడినటువంటి కెరూబు అని ఎంతమంది ఉన్నారు? అది అనాయింటెడ్ కెరూబ్. అవునా? వాడు అభిషేకించి దేవుని మందసానికి కవరింగ్ లాగా వాడిని ఉంచారంట. ఎవరు అతను? లూసిఫర్. అక్కడి నుంచి గర్వం వచ్చి ఏమైపోయాడు? పడిపోయాడు. హీ ఫెల్ డౌన్. అనాయింటెడ్ కెరూబ్. సో ఎప్పుడైతే నీలో స్వనీతి ఉందో, గర్వం ఉందో, ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? అపవాదికి తెలుస్తుంది, దేవుడికి తెలుస్తుంది. వాడు వెళ్ళాడు అన్నమాట, దేవుడిని అడిగాడు, చూడు స్వనీతి గర్వం నా మనిషి, నువ్వు స్వనీతి వస్తే నాశనం చేస్తావు కదా, స్వనీతి వస్తే నాశనం చేయడు. ప్రైడ్ డిస్ట్రాయ్స్ ఇట్ సెల్ఫ్. ప్రైడ్ అది దానంతట అదే నాశనం అయిపోయేటువంటి ప్రొడక్ట్ అనమాట. సో ద ప్రైడ్ ruins yourself, ruins itself. That itself is a destructive product. Nobody needs to destroy you. Pride itself is a destructive product. మరి ఇక్కడ చూస్తే అంటే మనుషులకి తెలిసిందంటే దానికి ముందు అపవాదికి దేవుడికి తెలుస్తుందో తెలీదా? ఎస్. వాడు వచ్చేసాడు, వాద్యమాడాడు, చూడు. దెన్ హీ అలౌడ్ ద డోర్. ద్వారం తెరిచాడు, వెళ్ళాడు. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించింది. ఓకే, ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడా? అప్పుడు చెప్పాలి. చనిపోయాడు అనుకో, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. లేకపోతే అతను ద్వారం తెరిచాడా? పక్కన చెప్పండి, నీ కష్టాలకి నువ్వే ద్వారం తెరుచుకున్నావు అన్నాడు. ఎస్, యూ హ్యావ్ ఓపెన్డ్ ద డోర్ సమ్వేర్ ఎల్స్. ఎక్కడో తెలియదు నీకు, కానీ యోబుని దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? ఎస్. పక్కన చెప్పండి, దేవుడిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడని. గాడ్ ఈజ్ స్టిల్ లవింగ్ యూ. దిస్ ఈస్ ద మెసేజ్. యాక్చువల్గా ఇది నా సర్మన్. గాడ్ ఈజ్ స్టిల్ లవింగ్ యూ ఇన్స్పైట్ ఆఫ్. చాలా మంది అనుకుంటా దేవుడు నన్ను నాశనం చేస్తున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. నో, గాడ్ హెస్ నాట్ లెఫ్ట్ యూ. గాడ్ ఈజ్ స్టిల్ లవింగ్ యూ. చూద్దాం, 34:5 చదువమ్మా. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. ఏమంటున్నాడు యోబు? ఫర్ జోబ్ హ్యాడ్ సెడ్, ఐ యామ్ రైచియస్ అండ్ గాడ్ హ్యాస్ టేకెన్ అవే మై జడ్జ్మెంట్. పక్కన వాళ్ళతో చెప్పండి, ఇది ఒక మర్మము అని చెప్పండి. మీకు తెలుసా, 2000 సంవత్సరాల వరకు ఇది ఒక మర్మం. దేవుడిచ్చాడు, దీనికి మధ్యలో నేను ఒకలాగా చెప్పాను. ఏం చెప్పానో తెలుసా? దీనికి మధ్యలో ఐ గివ్ యూ ఎన్ ఎక్స్ప్లెనేషన్. యోబు తన నాలిక జారి, అవునా, నా నాలిక పొరపాటుతో చేసుకున్నాడు అని చెప్పాను. అవునా, నేను నీతిమంతుడనని దేవుడు నా పట్ల న్యాయము. ఏమండి, దేవుడి పట్ల ఈ గుణము కలిగినటువంటి వ్యక్తి దేవునితో యుగముగులు జీవించగలడా పరలోకంలో? నో. ఎప్పుడు దేవుడు చేసే ప్రతిదానికి వాదం పెట్టుకుంటాడు అనమాట, నువ్వు రాంగ్, నువ్వు రాంగ్, నువ్వు రాంగ్ అని. సో హ్యావింగ్ ఏ రాంగ్ ఒపీనియన్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ట్రబుల్ టు గాడ్, ఇట్స్ ఎ ట్రబుల్ టు యూ. దేవుని పట్ల ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉండడం వల్ల దేవునికి ఏమి నష్టం కాదు, అది ఎవరికి నష్టమో? మనకే. Having a wrong notion and a wrong thought, a wrong imagination about of God
ఈజ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్. ఇప్పుడు యోబుకి ఈ గుణం వల్ల యోబంతటి యోబే తెచ్చుకున్నాడా లేకపోతే దేవుడు కలుగజేశాడా? దాన్ని బైబిల్ ఏమనుందంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడు, దేవుడు నిన్ను గద్దిస్తాడు అని ఉంది. దిస్ ఈస్ ద మిస్టరీ బిహైండ్ దట్. దాని కింద ఉండేదన్నమాట. పైనేమో మనం దేవుడే చేశాడంటాం. యోబు కూడా ఏమన్నాడు? దేవుడిచ్చాడు దేవుడు. కానీ ఇప్పుడు యోబు చేసుకున్నాడా దేవుడు చేశాడా? జోబ్ సెల్ఫ్ రైచియస్ హ్యాస్ బాట్ డిస్ట్రాక్షన్ టు హిమ్. చూడండి ఎన్ని మాటలు చెప్పాడు. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము. ఏమండి, ఎంతమంది యోబు గ్రంథం చదివారు? ఎప్పుడైనా మీకు అర్థమైందా ఇది? డిడ్ యు ఎవర్ అండర్స్టాండ్ దట్ యోబు స్వనీతి మూలంగా ఇలా జరిగిందని మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? కానీ దేవుడు కాలమునకు ఆయన ఏం చేస్తాడో తెలుసా? వెలుగును పెంచుతాడంట. హల్లెలూయా. అవునా? కాలానికి ఏం చేస్తాడు? వెలుగును పెంచుతాడు. సంఘము మహిమ పెరుగుతుందా తగ్గుతుందా? మహిమ పెరిగే కొలది మనకి జ్ఞానం పెరుగుతుందంట. హల్లెలూయా. బికాస్ దీస్ ఆర్ ద లాటర్ డేస్, గాడ్ వాంట్స్ టు గివ్ అస్ మోర్ లైట్ అండ్ నో మోర్ సీక్రెట్స్ అండ్ మోర్ ట్రూత్. అవునా? ఈ యొక్క కడవరి సంఘములో దేవుడు ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలని మరి ఎక్కువ మర్మాలను మనకు బోధిస్తూ ఉంటాడు. హీ గివ్స్ మోర్ లైట్ టు ద చర్చ్. పక్కన చెప్పండి, నీకు అధిక వెలుగు కలుగును గాక అనండి. ఎస్, గాడ్ గివ్స్ యూ మోర్ నాలెడ్జ్ టు సీ వాట్ ఈజ్ ఇన్ ద బైబుల్ సో యూ కెన్ అండర్స్టాండ్. మనమేదో తెలివైన వాళ్ళమని మనకి దొరకలే. ఆ కడవరి యుగములో మనము రావడమే ఆయన కృపకు పాత్రులం మనం. వావ్, దిస్ ఈజ్ బై గ్రేస్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ డిస్పెన్సేషన్ అండ్ వీఆర్ రిసీవింగ్ దిస్ రెవల్యూషన్. ఇట్ ఈస్ బై గ్రేస్. మనం ఏదో దీనికి అర్హులమని కాదు ఈ మర్మాలు మనకు తెలియడానికి. జస్ట్ గాడ్ బై గ్రేస్. మళ్ళీ చెప్పండి పక్కన వాళ్ళతో, కృప ద్వారా దీన్ని పొందుకుంటున్నామని చెప్పండి. ఓకే, 7, 8, 9 చదవండి. 34వ అధ్యాయము, యోబు గ్రంథం 34వ అధ్యాయము 7, 8, 9. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచినీళ్ల వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు. మంచినీళ్ళ వల్ల దేన్ని తాగుతున్నాడంట? తిరస్కారాన్ని. హీ డ్రింకెత్ అప్ స్కానింగ్ లైక్ వాటర్. తిరస్కారాన్ని. హీ ఈస్ డ్రింకింగ్ రిజెక్షన్ లైక్ వాటర్. ఇప్పుడు అది యోబుకి హాని కలిగి చేస్తుందా దేవుడికి హాని కలిగి చేస్తుందా? యోబుకే. చదవమ్మా 7, 8, 9. అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసి ఆయను. అతడు చెడుతనము చేయు వారికి ఏమయ్యాడంట? చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసి. మరి స్టార్టింగ్లో ఏమనుందండి? స్టార్టింగ్లో ఏమనుంది? యోబు 1వ అధ్యాయం 1వ వచనములో ఏమనుంది? చదువమ్మా. Job 1:1. Read Job 1:1 and let's come back here. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యథార్థవంతుడు, న్యాయవంతుడు. కానీ మనం వచనాలు చదివి కొలిది యోబు ఎలా ఉన్నాడు? యథార్థవంతుడా, న్యాయవంతుడా, లేక జ్ఞానం లేనివానిగా కనపడుతున్నాడా? మరి దేవుడు ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? ఏమని పిలుస్తున్నాడు? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు అని పిలుస్తున్నాడు. చదవమ్మా. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి, అక్కడేమో చెడుతనాన్ని నీళ్ళ వలె తాగుతున్నాడు అండి. హీస్ డ్రింకింగ్ వికెట్నెస్ అండ్ ఇనిక్విటీ లైక్ వాటర్. సో బైబిల్ ఈజ్ కాంట్రడిక్టింగ్ బైబిల్. అవునా కదా? పక్కన వాళ్ళు చెప్పండి, బైబిల్ వ్యతిరేకంగా కనపడుతుందని అన్నాను. ఇలా కనపడుతున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రభువా నాకు ఇంకొంచెం జ్ఞానం ఏమని అడగాల. ఏమని అడగాల? గాడ్ గివ్ మీ సమ్ మోర్ విజ్డమ్. సరే, నేను అడిగాను. మరి ఎన్ని చూసినప్పుడు మరి మొదటి వచనంలో ఎలా ఉంది ప్రభువా అంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు అబ్రహాముని ఏమన్నాడో తెలుసా? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి. కానీ అబ్రహాము ఫరో దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడిని నమ్మాడా నమ్మలేదా? నమ్మలేదు. భార్యను చూసి వాడు నన్ను చంపేస్తాడు కాబట్టి నువ్వు నా గురించి ఎలాగని చెప్పమన్నాడు. ఏమని చెప్పమన్నాడు? నీవు నా సహోదరు. 2 సార్లు అలా చేశాడా లేదా? అంటే దేవుడు నమ్మాడా? కానీ దేవుడు ఏమంటాడు? అబ్రహాము దేవుని నమ్మని, అది అతనికి. మళ్ళీ ఒక చోట సారా వచ్చి అంటది, అబ్రహాం గారు ఇది మన వల్ల అయ్యే పని కాదు, కానీ దేవుడు ఇస్తానంటాడు. కరెక్ట్, దేవుడు మంచివాడే. గాడ్ ఈజ్ అ గుడ్ బాయ్. ఆయన ఎక్కడో ఉంటాడు కొండలలోని. మన పని మనం చేసుకోవాలా. సమస్తం దేవుడి మీద భారం మోపకూడదు. గాల్లో దీపం పెట్టి దేవుడు వస్తుందా? నీ పని నువ్వు చేయాలా.
కాబట్టి ఈ హగర్తో అన్న మనం కుమారుని కందాం అంటే అబ్రహాం ఏమన్నాడు, కరెక్టేనే, నీకు నాకంటే ఎక్కువ బుర్ర ఉంది. సో హీ హ్యాడ్ ఎ కిడ్. కానీ దేవుడు ఏమంటాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. మరి దాని అర్థం ఏంటి? కానీ చివరికి అబ్రహాం ఏమయ్యాడో తెలుసా? అబ్రహాము తన శరీరమందు బలహీనుడైనా, అవునా ఇక జరగదన్నా సరే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అంటే ఏంటి? మధ్యలో నమ్మలేదు, లాస్ట్లో మళ్ళీ నమ్మాడు. మరి దేవుడు మొదట అలాగెందుకు చెప్పాడు? దేవుడు మొదలుపెట్టువాడు కాదు, ముగించువాడు. దేవుడు నీ ముగింపుని చూసి మాట్లాడతాడు. మన దేవుడు లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు. హల్లెలూయా. సపోజ్ నీవు పాపివి, నీవు దుర్మార్గుడు, కానీ దేవుడిని నీతిమంతుడు అనుకోండి, అందరూ చూడు ఇదేంటి ఇలాగన్నాడు దేవుడు, వీడు ఇలాంటి వాడు కదా. దేవుడు నీ ముగింపుని చూసి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మొదటి వచనములో దేవుడు యోబు జీవితాన్ని, సంఘటనలను చూసి మాట్లాడుతున్నాడా, యోబు ముగింపుని చూసి మాట్లాడుతున్నాడా? ఎంతమందికి అర్థమైంది ఇది? ఇఫ్ యు ఆర్ ఎ బైబిల్ రీడర్ యూ విల్ నో దిస్ థింగ్స్. ఈరోజు ఎవరు నేను పరలోకానికి వెళ్తానా, నేను అర్హున్నా, నాకు ఈ రోగాలు, నాకు ఈ బాధలు, నా జీవితం ఏంటి, దేవుడు ప్రేమిస్తున్నాడా? నీ జీవితాన్ని దేవుడు ఘనముగా ముగించబోతున్నాడు. That's what God is going to deal you with. God is a great God. God is a great God. No matter what you are going through. కాబట్టి ఇప్పుడు ఆయన శిక్షను నీవు తృణీకరిస్తావా? ఆ శిక్షలో కూడా దేవుడు ప్రేమిస్తున్నాడని గట్టిగా పట్టుకుంటావా? నీ బాధలో, వేదనలో, కష్టాల్లో కూడా ఎంతమంది దేవుడు గట్టిగా పట్టుకుంటారు? ఎస్. ఎందుకు? యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ ఫినిష్. నీ ముగింపు ఘనంగా ఉండబోతుంది. యోబుకు పోయింది 200 ఇచ్చాడా లేదా? God is merciful. God is merciful. Okay, come back. చూడండి, God has been giving this messages. ఈ వర్తమానాలన్నీ నేను 2004 నుంచి బోధిస్తున్నాను. From 2004 I've been preaching this. అందరికీ జనాలు బోధించట్లేదు, నేను ఏం చేస్తాను తెలుసా? టీవీల్లో బోధిస్తాను, అవునా కదా? అన్ని టీవీల్లో, ఇంటర్నెట్లో, యూట్యూబుల్లో, అన్ని చోట్ల బోధిస్తున్నాను. కానీ చేసి అన్న వాళ్ళు బైబిల్ బుక్ కట్టుకొని టకటక ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. పొరపాటున పక్కనోడికి మెసేజ్ చెప్పరు. ఇలా ఉండకూడదు. యూ హ్యావ్ టు టెల్ దిస్ మీ స్నేహితులకి. అందరూ రారు సంఘాలకి, కొంతమంది దూరం అని రారు, దగ్గర రారు, బంధువులకి. యూ నీడ్ టు టీచ్ దిస్ థింగ్స్. పక్కన చెప్పండి, ఈ వర్తమానం ఇతరులకు బోధించాలని చెప్పండి. మీకు తెలుసా, ఈరోజు చెప్పిన మెసేజ్ ఇంకొక 1.5 గంటలో ఢిల్లీ, అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ అన్ని దేశాలకు వెళ్ళిపోతుంది. మీకు తెలుసా, కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఆ మెసేజ్లు వాళ్ళ బంధువులకి వెంటనే చెప్పేస్తారు సాయంకాలం కల్లా. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, నేను యూఏఈ వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు. అవునా? ఎక్కువ నా ఇంటర్నెట్ని చూసేటువంటి సభ్యులు ఎక్కడున్నారో తెలుసా? అమెరికా. కానీ రీసెంట్గా ఇప్పుడు అమెరికాని దాటిపోయింది ఏంటో తెలుసా? ఈ యూఏఈ. మన యూఏఈ వెళ్ళొచ్చాను కదా, మా వాళ్ళు చూపిస్తున్నారు రేటింగ్స్. బ్రదర్, నేను చాలా తక్కువగా ప్రీచ్ చేశాను అనమాట. నా వెబ్సైట్ చెప్పలే, ఏం చెప్పలే. ఆ అద్భుతాలను చూసి ఆటోమేటిక్గా దే వెంట అండ్ సెకండ్ రేటింగ్ వచ్చేసింది అనమాట. సో దే ఆర్ ప్రీచింగ్. యూ నీడ్ టు టీచ్ టు యువర్ నైబర్స్ అండ్ టెల్ దిస్ థింగ్స్. నీవు బోధించాలి. సాధారణంగా క్రైస్తవులు పండిత పుత్ర పరమసొంట అని అంటారు. ఎవరికైనా తెలుసా ఇది? ఎంతమందికి తెలిసింది? ఎందుకో తెలుసా? చాలామంది వాళ్ళకి తెలిసిన వాళ్ళ పిల్లలకు బోధించరు. ఎవరికి బోధించరు? ఎప్పుడైనా నీ కొడుకు ఇంట్లో కూర్చోబెట్టి మెసేజ్ చెప్పావు? ఎప్పుడైనా నువ్వు చెప్పవు. నువ్వు ప్రేయర్ చేస్తావు, నాయన వాడిని కాపాడు, వాడు పాడైపోకూడదు, వాడు ఎలా ఉండదు. పొరపాటు నోరిపోవాడుకో మెసేజ్ చెప్పవు. యూ నెవర్ టీచ్ హిమ్ ఎ సర్మన్. టీచ్ దిస్. ఇక్కడే వస్తుంది ప్రాబ్లం. యూ నీడ్ టు టీచ్ దెమ్. నువ్వు ఎప్పుడైతే ఇతరులకి ఇది బోధిస్తావో నీకు జ్ఞాపకం ఉండిపోతుంది ఇది. వెన్ యూ టీచ్ ఇట్, ప్రీచ్ ఇట్, ద లార్డ్ విల్ బ్లెస్ యూ. ఈ రోజు నుంచి ఈ మెసేజ్ని కనీసము ఒక 10 మందికి చెప్పాలి. అందరూ పక్కన చెప్పండి, కనీసం 10 మందికి చెప్పాలి. నువ్వు వచ్చే వారం లోపని చెప్పండి. నీవు ఇది అన్ని జనులకు చెప్తే వాళ్ళకి తెలియదు, కానీ క్రైస్తవులకు చెప్తే దే విల్ ఎంజాయ్ దిస్. యా, ప్రీచ్ టు బిలీవర్స్. నీ కొలీగ్స్కి, ఫ్రెండ్స్కి టీచ్ దెమ్. దెన్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ నాలెడ్జ్. ఓకే, ఎక్కడ ఉన్నామా? యోబు 34 వచ్చేయండి. 34, 8, 9 చదువు. అతడు చెడుతనము చేయవారికి చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసి ఆయను. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదు అని అతడు చెప్పుకొనుచున్నాడు. యోబు ఏమంటున్నాడంట? నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనము కారదని అతను చెప్పుకొనుచున్నాడు. అలాంటి యోబును ఏమంటున్నాడు దేవుడు? యోబు నీతిమంతుడు, యథార్థవర్తనుడు. అంటే లేని వాటిని
ఈరోజు దేవుడు అందరినీ ఆరోగ్యంగా చూస్తున్నాడు. ఈరోజు దేవుడు అందరినీ ఐశ్వర్యవంతుల్లా చూస్తున్నాడు. ఈరోజు దేవుడు అందరినీ దీర్ఘాయుష్మంతులుగా చూస్తున్నాడు. బ్యాచిలర్లందరినీ పెళ్ళైన వాళ్ళుగా చూస్తున్నాడు. పిల్లలు లేని వాళ్ళందరికీ ఇద్దరిద్దరు పిల్లల్ని చూస్తున్నాడు దేవుడు. ఎస్, యూ డోంట్ నో, గాడ్ సీస్ లైక్ దట్. వై గాడ్ సీస్ లైక్ దట్? హీ హ్యాస్ పవర్. కాబట్టి ఈరోజు ఎంత భయంకరంగా అనుభవిస్తున్నా దేవుడు నేను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. గాడ్ ఈజ్ వర్కింగ్. ట్రస్ట్ హిమ్ ఇన్ ద ప్రాసెస్. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ, నాట్ ఫర్సేక్ యూ. ఓకే, ఇక చాలు జోబు గురించి. అయితే ఫినిషింగ్ ఇవ్వాలి. మళ్ళీ ఫినిషింగ్ ఇవ్వకపోతే మీరు అనుకుంటారు. చూడండి, 35 కూడా చదవండి. 35:2. యోబు గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనము. నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే. చూడండి, యోబు ఏమంటున్నాడో తెలుసా? నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి. చూసారా? సాధారణంగా ఇది మానవుడి యొక్క బుద్ధి. 100 తప్పులు చేస్తాం, కానీ ఒక మంచి పని చేస్తే నాకు దేవుడు ఇవ్వట్లేదేటి. ఎప్పుడేమో దశంభాగం మొదటిసారి ఇస్తావు, నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు. 10 ఏళ్ళు ఇవ్వలే. ఒక్కసారి ఇచ్చావు, ఒకటే బాధపడిపోతావు, నాకు దేవుడే ఏమీ ఇవ్వలేదు, నాకు దేవుడు అన్యాయం చేశాడు, మోసం చేశాడు, నా డబ్బులు పోయాయి. ఎప్పుడు ప్రార్థన చేయి, ఒక్కసారి ఉపవాస ప్రార్థన చేస్తావు, నాకేమీ ఇవ్వలేదు దేవుడు. అలాగే యోబు ఎంతకాలము ఈ నెగిటివ్, ఈ యొక్క ద్వేషాన్ని ఎంతకాలము లోపల పెట్టుకున్నా సరే ఇప్పుడు ఏమంటున్నాడు? నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభమేమి, నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావు. అంటే నాకేం ఉపయోగపడలేదని. జోబ్ హ్యాస్ దిస్ థింగ్స్. చూడండి, 35:16 వచనము. నిర్హేతుకముగా యోబు మాట్లాడి ఉన్నాడు, తెలివి లేకయే మాటలను విస్తరింపచేసి ఉన్నాడు. ఆగండి. నిర్హేతుకముగా యోబు మాట్లాడి ఉన్నాడు, తెలివి లేకయే మాటలను. Therefore doth Job open his mouth in vain, he multiplieth words without knowledge. అంటే ఈ శ్రమ గుండా వెళ్తున్న యోబుకి ఏం కావాలా? అందరూ జ్ఞానము అనండి. సో ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ నాట్ టు బ్లేమ్ గాడ్. నాకు అది రాలేదు, నాకు ఇది జరగలేదు, నాకు అలా లేదు, నాకు ఎందుకు ఇలా లేదు. నో, దట్స్ నాట్ ద ప్రాబ్లం. అసలు యోబు గనక జ్ఞానాన్ని అడుగుంటే దీన్ని తప్పించుకునేవాడా కదా? ఎస్. బట్ ప్రైడ్ విల్ నెవర్ అలౌ యూ టు ఆస్క్ గాడ్ సంథింగ్. ప్రైడ్ ఆల్వేస్ సేస్ ఐ హ్యావ్ ఇనఫ్, ఐ యామ్ పర్ఫెక్ట్. గర్వం ఏమంటుందంటే నాకు సమస్తము తెలుసు, నాకు అన్నీ తెలుసు అంటది. మరి ఇక్కడ యోబు ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటి? యోబుకి ఏం కావాలా? జ్ఞానం. పక్కనతో చెప్పండి, మనకు కొంచెం జ్ఞానం కావాలనండి. వీ నీడ్ సంథింగ్. మళ్ళీ చెప్పండి, మనకి చాలా జ్ఞానం కావాలని చెప్పండి. వీ నీడ్ లాట్ ఆఫ్ విజ్డమ్. మళ్ళీ చెప్పండి, మనకి చాలా జ్ఞానం కావాలని చెప్పండి. పక్కన చూసి చెప్పండి, నీకు చాలా జ్ఞానం కావాలనండి. మీరు అన్నాను అయితే నీకు అవసరం లేదా అన్నాను మళ్ళీ తర్వాత. We need more wisdom. That's the reason why Job has to go through these things. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. జ్ఞానం లేక అన్నాడా, జ్ఞానంతో అన్నాడా? సో నువ్వు బైబిల్లో జ్ఞానం ఉన్న మాటను పట్టుకోవాలా, జ్ఞానం లేని మాటను పట్టుకోవాలా? రెండూ ఉంటాయి బైబిల్లో. నీ జ్ఞానం లేదనుకో, నువ్వు జ్ఞానం లేని మాట పట్టుకుంటావు. It's up to you what you take from the Bible. Everything is in the Bible. Bible అన్నీ ఉన్నాయి. You can take the best, the worst, the last. You can pick up whatever it is. నిర్హేతకముగా యోబు మాట్లాడి ఉన్నాడు, తెలివి లేకయే మాటలను విస్తరింపజేస్తున్నాడు. అంటే యోబులో సగం మాటలు తెలివి గల మాటలా, తెలివి లేని మాటలా? ఓకే. నా మరి దేవుడు 2 రెట్లు యోబుకి ఎప్పుడు ఇచ్చాడు? When did God give Job double fold? చూద్దాం. యోబు గ్రంథము 40వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. 3 నుంచి ఇక్కడ ఫైనల్గా ఈ
ఇదంతా జరిగిపోయిన తర్వాత యోబు ఆఖరికి ఎలా మాట్లాడుతున్నాడో 40-42లో చూద్దాం. 40వ అధ్యాయము 4-5 చదువమ్మా. 3-4-5 చదువు. యోబు గ్రంథము 40వ అధ్యాయము. జోబ్ 44:3-4-5. యోబు గ్రంథము 40వ అధ్యాయము 3-4-5. అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఫైనల్ గా దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడు. దేవుడు మధ్యలో మాట్లాడతాడు అనమాట. ఈ ముగ్గురు స్నేహితుల్ని పక్కన పెట్టి, అంటే ఈ ముగ్గురు స్నేహితులు ఎందుకు పెట్టాడు? యోబులో ఉన్నది బయటికి తీయడం కోసం. అవునా? సపోజ్ నువ్వు ఎవరితో అయినా సరే 5 నిమిషాలు మాట్లాడు, నీకేం తెలీదు. మా ఆయన అలాగా, మా పిల్లలు ఎలాగా, మాకు ఆస్తి ఇలాగా, అది ఎలాగని 5 నిమిషాలు వెళ్ళిపోతుంది. రెండో రోజు వచ్చి 10 నిమిషాలు మాట్లాడు, కొంచెం తగ్గుతుంది. అలాగా ఒక వారం రోజులు మాట్లాడు, అక్క నా బతికంతా బస్టాప్ అక్క, మా ఆయన ఇలాగా, నా కూతురు అలాగా, నా కొడుకు ఇలాగా మొత్తం చెప్పేసి దయచేసి నువ్వు అలాగా ప్రేయర్ చేయక్క. సో అందుకనే దేవుడు కొంతకాలం పెట్టాడు అనమాట, ఈ డిస్కషన్ పెట్టాడు కొంతకాలం. యోబు మొత్తం అంతా బయటికి కక్కేశాడు. సమ్టైమ్స్ గాడ్, ఇప్పుడు నీకు ఎవరి గురించైనా పూర్తిగా తెలియాలనుకోండి, స్పెండ్ టైం విత్ హిమ్, స్పెండ్ టైం. అందుకనే సాధారణంగా లవ్ మ్యారేజ్లు చాలా మట్టుకు అయిపోతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఇద్దరు నటిస్తారు. ఈమె లవ్ హీరో, ఆయన లవ్ హీరోయిన్. పెళ్ళి అయ్యాక తెలిసిద్ది, నువ్వు ఎంత గయ్యాలి దానివా, నువ్వేమన్నా మామూలుడువా. యూ విల్ నో ద రియల్ థింగ్ అండ్ స్పెండ్ టైం. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, 4వ రోజు. కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు, కొంతమంది అడ్జస్ట్ అవ్వరు. ఓకే, లెట్ us see. 3-4-5 చదవం. అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. చిత్తగించుము, నేను నీచుడను. ఇప్పుడు ఏమంటున్నాడు? సెట్ అయ్యాడా లేదా? అంటే ఇంతకాలం ఏమంటున్నాడు? నేను నీతిమంతుడు, నేను పర్ఫెక్ట్, నువ్వే అన్యాయం చేసావు. లాస్ట్కి క్లైమాక్స్లో ఏమంటున్నాడు? నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుంది. అంటే ఇంతకాలం వేసిన డైలాగులన్నీ కూడా కరెక్ట్ డైలాగులా, తప్పు డైలాగులా? అందుకని ఏమంటున్నాడు? ఈ డైలాగులన్నీ తప్పయ్యా, నా నోటి మీద వేలు వేసుకుంటున్నాడు అంట. అంటే ఇప్పుడు యోబుకి జ్ఞానం వచ్చిందా లేదా? ఎస్. కమ్ ఆన్ రీడ్. ఒకమారు మాట్లాడి తిని. ఒకసారి మాట్లాడా? 20 అధ్యాయాలు మాట్లాడాడు. అవునా? మొదటి అధ్యాయం నుంచి 39 వరకు కొట్టుడు క్యాండిడేట్. 39 అధ్యాయాలు మాట్లాడి ఏమంటున్నాడు? ఒక్కమారే మాట్లాడా? చూద్దాం. నేను మరలా నోరెత్తను. అంటే దేవుడు చెప్పాడు కదా, యథార్థవంతం నీతో, అది ఎక్కడ నెరవేరుతుంది అనమాట. ఎక్కడ నెరవేరుతుంది? 40 అధ్యాయంలో నెరవేరుతుంది. అంటే దేవుడు దీన్ని చూసి మాట్లాడా? ఈ 39 అధ్యాయాలు చూసి మాట్లాడా? 40వ అధ్యాయం చూసి మాట్లాడాడు. గాడ్ సీస్ యువర్ ఎండ్, వాట్ గాడ్ బిగిన్స్. అందుకే ఎంత కష్టం వచ్చినా ఎవరినైనా విడిచిపెట్టు, కానీ దేవుడిని విడిచిపెట్టక. మనుషులందరూ తిట్టినా, మనుషులు ఏమన్నా, ఎవరేమనుకున్నా నీకు అనవసరం. గాడ్ హ్యాస్ టు గివ్ ద ఫైనల్ సే. యూనో, I have once spoken, but I will not answer. Yeah, twice. I will proceed no further. నేను ఇంకా ముందుకెళ్ళను. అంటే యోబు జ్ఞానం వచ్చిందా లేదా? ఎస్. ఇప్పుడు ఈ యొక్క శిక్షకు గల కారణం ఏంటి? స్వనీతి. ఏదో ఒక సమ్ ప్రాబ్లం. ద్వారం ఎవరు తెరిచారు? యోబా, దేవుడా? ఇప్పుడు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. కరెక్టా కాదా? దట్స్ నాట్ రైట్. కమ్. ఇప్పుడు 42కి వచ్చాయి. కమ్ టు 42. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. అంటే నిన్ను నీతిమంతుడిగా చేస్తాను అంటే దేవుడు చేయగలడా లేదా? నిన్ను స్వస్థపరుస్తాను, డాక్టర్ లేవని నిన్ను స్వస్థపరచగలడా లేదా? నీ జీవితాన్ని బాగు చేస్తాను. ఎంత చంద్రవందరం అయిపోయినా సరే, డైవర్స్ అయిపోయి ఇంకో పెళ్ళి అయ్యి మళ్ళీ డైవర్స్ అయ్యి ఆ కొడుకు వెళ్ళిపోయి ఈ కూతురు వచ్చి ఫ్యామిలీ అంతా రభస అయిపోయింది అనుకోండి. ఆయనకి మళ్ళీ ఇంకొక డైవర్స్ అయ్యి, నీకు పెళ్ళి అయిపోయింది, డైవర్స్ అయిపోయింది, మళ్ళీ ఇంకొక ఆయనకి ఇంకా డైవర్స్ అయింది, మళ్ళీ అంత గందరగోళం ఉన్నప్పుడు మళ్ళీ ఆయనకి నీకు డైవర్స్ అవ్వబోతుంది. ప్రభువా, నా జీవితం ఏంటి? అలాంటి దానిని ఆయన నిమ్మళముగా చక్కటి సంసారముగా చేయగలడు. ఎస్, గాడ్ కెన్ సెటిల్ దాట్ ప్రాబ్లం. అందరూ అనొచ్చు, నువ్వు అలాంటి కరెక్టే, నువ్వు అలాంటివే, నువ్వు పాపివి కరెక్టే, నేను పాపం చేసి ఉండొచ్చు. కానీ ఈ దేవుళ్ళలో ఉంటే, ఈ దేవుడిని గట్టిగా పట్టుకుంటే నీ జీవితాన్ని ఘనంగా ముగిస్తాడు దేవుడు. హీ విల్ ఫినిష్ ఇట్ ఇన్ ఎ గుడ్ వే. కమ్ ఆన్. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు? ఆగండి, ఎవరంటున్నారు? చూడండి. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు
వీడెవడు, ఎవరైతేనో వీడెవడు, ఎవరు? యోబు. అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమీయో ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. అంటే ఇంతకాలం జోబు ఇంతకుముందు వేసిన డైలాగులన్నీ కూడా బుద్ధి కలిగా, బుద్ధికి మించినయా? అంటే ఓవర్ యాక్షన్ డైలాగులా, మంచి డైలాగులా? దీస్ ఆర్ బియాండ్ హిస్ నాలెడ్జ్. స్టూపిడ్ వర్డ్స్, నాట్ రైట్ వర్డ్స్. అలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమీయూ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి చదువమ్మా. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దాన్ని నాకు తెలియచెప్పుము అంటున్నాడు అనమాట. ఇంక నేనేం అడగనయ్యా, ఒక్కటి మటుకు అడుగుతాను, చదువమ్మా. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. వావ్! యోబు ఈ అన్న మాటలన్నీ చూసి ఫైనల్గా ఏమంటున్నాడు? పశ్చాత్తాపడతాడు. అంటే యోబు జ్ఞానం వచ్చిందా లేదా? ఎస్. సో ఒక్కొక్కసారి మనము బైబిల్ బాగా చదివి, బాగా బోధించి, బాగా జ్ఞానం పెరిగిపోయి మనకు కష్టం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం అనకూడదు. ఏమనాలా? ప్రభువా నాకు కొంచెం జ్ఞానము కావాలా. సో ఎ పర్సిక్యూషన్ గివ్స్ ఎ సిగ్నల్ that you need some more wisdom to solve that problem, to come out of that problem. Okay, మెసేజ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో బ్యాక్ టు ద సర్మన్. మెసేజ్కి వెళ్ళిపోదాం. సామెతలు 3వ అధ్యాయము, సామెతలు 3:12. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా. ఆగండి. అంటే ఏంటి? ఇప్పుడు నీ కష్టాలన్నిటికి కారణం దేవుడు ద్వేషిస్తున్నాడా, ఇష్టంగా ఉన్నాడా? గాడ్ ఈజ్ స్టిల్ లవింగ్ యూ. ఈ వాక్యం చెప్పకపోతే నీవు ప్రార్థన మానేయచ్చు, లేకపోతే ఒక చేదైన వేరు నీలో వెలిగిపోవచ్చు, లేకపోతే నిరీక్షణ పోవచ్చు. ఈ వాక్యం చెప్పకపోతే నీవు నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. ఒకవేళ నువ్వు తప్పు చేసినా దానివల్ల నీకు వచ్చిన శిక్ష అయినా సరే దేవుడిని బాగు చేస్తాడా, బాగు చేయడా? ఎస్, గాడ్ ఈజ్ స్టిల్ లవింగ్ యూ. నీవు పొరపాటులో మునిగిపోయి కష్టాలు తెచ్చుకున్నా దేవుడిని ఇంకా ప్రేమిస్తున్నాడు. యోబుకి 200 ఇచ్చాడా? యోబు నీతి మూలంగా ఇచ్చాడా? దేవుడు యొక్క ప్రేమ మూలంగా 200 ఇచ్చాడా? ఎస్. యోబు అలాగే దేవుడిని పట్టుకున్నాడు. యోబు దేవుడిని విడిచిపెట్టలే. హీ వాజ్ హోల్డింగ్ ఆన్ టు గాడ్. చదవమ్మా. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. చూడండి, అందుకే మేక్ ఎ హ్యాబిట్. నీవు నీ కుటుంబము ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు ఉండాలి. రీడ్ బైబిల్, ప్రే. విజ్డమ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. చదువు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ. ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు దీనివల్ల నీకు కలిగే లాభం ఏంటి? ఇప్పుడు నీకు యోబు జీవితం అంతా అయిపోయింది. వాళ్ళ ఆవిడ ఏం చెప్తుంది? ఇక నువ్వు దేవుడిని శపించి ఏమంది? ఎంతమందికి తెలిసి వచ్చినాము? యోబునేమంది? ఈ దేవుడు ఏం చేశాడు నీకు? నువ్వు పొద్దున్న లేచి బలిస్తావు, దేవుడికి అన్ని అర్పణలు ఇస్తావు, ఆరాధిస్తావు, అన్నీ చేస్తావు. ఏమి ఇచ్చాడు ఈ దేవుడు? ఇప్పుడు నీ ఆరోగ్యం కూడా పోయింది. ఇక ఈ దేవుడిని శపించి చచ్చిపో, నేను కూడా చచ్చిపోతా అంది. అంటే యోబుకి ఎక్కడ దాకా వచ్చేసింది? ఇంకా కొన్ని రోజుల్లో చచ్చిపో, కొన్ని గంటల్లో చచ్చిపో. కానీ ఎప్పుడైతే యోబు దేవుడిని విడిచిపెట్టకుండా జ్ఞానము పొందుకున్నాడో, బైబిల్ ఏమంటారు తెలుసా? 42వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు చదువమ్మా. Job 42, last 2 verses. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి. ఇటు తర్వాత, దీని తర్వాత ఏది? ఈ స్టోరీ అయిపోయిన తర్వాత, అంటే యోబుకు ఆల్రెడీ మనవలు ఉన్నారు. దాని తర్వాత యోబు ఎంతకాలం బతికాడంట? ఆఫ్టర్ దిస్, పక్కన చెప్పండి, ఈ శ్రమ తర్వాత అసలైంది ఉంది అని చెప్పండి. Yes, if God is there, the problem is not the end. The problem is the beginning for a new life. పక్కనతో చెప్పండి, ఆ సమస్య కొత్త జీవితానికి ఆరంభము అనండి.
అంటే యోబు ముగింపును దేవుడు దీర్ఘాయువుకి ఏం చేశాడు? ఆరంభము చేశాడు. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసేయండి. కమ్ బ్యాక్ ఇక్కడికి వచ్చేయండి. సామెతలు 3:16. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు. అంటే ఈ శ్రమ ద్వారా ఈ వ్యాధి నీకు నాశనాన్ని తీసుకురాదు, ఈ వ్యాధి నీ పరువును తీసివేయదు, దీర్ఘాయువును ధనఘనతనిస్తుందంట. వావ్! అందుకే ఎవరైనా దేవునిలో ఉంటే వాళ్ళకి అనారోగ్యం ఉన్నా, అప్పుల పాలైపోయినా, వీడు ఏం చేశాడో, వీడు ఏం చేస్తే ఈ రోగం వచ్చిందో, నేనేం చేసుకున్నానో నాకు ఈ జబ్బు వచ్చింది, నేనేం చేసుకున్నానో ఇన్ని రోగాలు వస్తున్నాయి, నేనేం చేసుకున్నానో నా పరువు పోతుందేమో, నేను చచ్చిపోతే, ఈ రోగం పోతే, నా శిక్ష పోతే, నేను దేవుడిని నమ్ముకున్నాను. అలా జరగదు. యోబులాగా ఘనముగా దీర్ఘాయువు వస్తుంది, ధనఘనతలు కూడా వస్తాయి నీకు. వావ్! సో నెవర్ జడ్జ్ ఎ పర్సన్ బై సీయింగ్ దర్ సిచ్యువేషన్ వాట్ దే ఆర్. పక్కనతో చెప్పండి, దేవుడికి ఇంకా నాతో పని అవ్వలేదని చెప్పండి. గాడ్ హెస్ నాట్ ఫినిష్డ్ విత్ యూ ఇన్ దిస్ ప్రాబ్లం. అది మానవుడి యొక్క నైజం. ఎవరైనా సడన్గా రోగాలు వస్తే ఏదో చేశాడు, ఏదో ఇబ్బంది చేశాడు, అప్పుల పాలు అయిపోయాడు, సంథింగ్. నో, గాడ్ హ్యాస్ నాట్ ఫినిష్డ్ విత్ దెమ్. అందరూ చెప్పండి, దేవుడు ఇంకా నాతో ముగించలేదు అనండి. నాకెన్ని బాధలున్నా, నాకెన్ని కష్టాలున్నా, ఎవరికి చెప్పుకోలేని బాధలు నాలో ఉన్నా, అందరికీ తెలిసిన బాధలు నాలో ఉన్నా, నా దేవుడు ఘనంగా ముగించబోతున్నాడు. పక్కన చెప్పండి, నా ప్రస్తుత పరిస్థితి చూసి జాలి పడకని చెప్పండి, నా ప్రస్తుత పరిస్థితి చూసి నిందించకని చెప్పొద్దు. చెప్పండి, డోంట్ సీ మై కరెంట్ సిచ్యువేషన్ అండ్ జడ్జ్ మీ. అందరూ బయటికి రాబోతున్నారు. హల్లెలూయా. పక్కన చెప్పండి, మనందరం బయటికి రాబోతున్నాం అని చెప్పండి. వీఆర్ ఆల్ కమింగ్ అవుట్. సో డోంట్ జడ్జ్ ఈచ్ అదర్ అండ్ సే, వీడు చేశాడు, వాళ్ళ చేశాడు. నో, డోంట్ సే దోస్ థింగ్స్. వీఆర్ ఆల్ కమింగ్ అవుట్. ఎందుకంటే మనందరి జీవితాన్ని మొదలుపెట్టిన వాడు ఘనంగా ముగించబోతున్నాడా లేదా? ఎస్. ఒకరికి చేసిన అందరికీ చేయగలడా లేదా? ఎస్. వాట్ గాడ్ డిడ్ టు వన్ విల్ డూ టు ఎవ్రీవన్. సో కాబట్టి నీ పరిస్థితిని చూసి నీవు కూడా తీర్పు తీర్చుకోక. మళ్ళీ చెప్పండి పక్కనోడికి, నీ పరిస్థితిని చూసి నీవు కూడా ఖండించుకోక అని చెప్పండి. దాని బదులు కొంచెం జ్ఞానం అడుగు అనండి. ఇన్స్టెడ్ ఆఫ్ కండెమింగ్ యువర్ సెల్ఫ్, నేను ఆ పాపం చేశాను, నేను ఎలా చేశాను, నా ఏదో చేశాను, లేక మా తాత చేశాడు, మా తాత అందుకే నాకు ఇది వచ్చింది. డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్. దాని బదులు ఏమంటావంటే, దేవా నేను ఖండించుకునే బదులు కొంచెం జ్ఞానం అడుగు అని చెప్పండి. ఇన్స్టెడ్ ఆఫ్ కండెమింగ్ యువర్ సెల్ఫ్, ఆస్క్ గాడ్ సమ్ నాలెడ్జ్. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, నీవు ఖండించుకునే బదులు కొంచెం జ్ఞానం అడుగు దేవుణ్ణి అనండి. దట్ వుడ్ సాల్వ్ ద ప్రాబ్లం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతులు ఎవరైతే నా పరువు పోతుంది, నేను చచ్చిపోతానన్నారో, నీ జీవితాన్ని దేవుడు దీర్ఘాయువుతో ధనగణలతో ముగించబోతున్నాడు. కాబట్టి నీ భయంకరమైన కష్టంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? గాడ్ ఈజ్ స్టిల్ లవింగ్ యూ. హోల్డ్ ఆన్ టు హిస్ లవ్. పక్కన చెప్పండి, దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అనే దాన్ని గట్టిగా పట్టుకో అని చెప్పండి. హోల్డ్ ఆన్ టు దట్ రెవల్యూషన్ దట్ గాడ్ ఈజ్ స్టిల్ లవింగ్ యూ. చదవమ్మా. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. అంటే ఏంటి? దాని త్రోవలన్నీ, ఇప్పుడు నీ త్రోవలన్నీ కష్టాలు ఉన్నాయేమో, నీ రాబో త్రోవలన్నీ క్షేమకరములంట. అంటే తర్వాత యోబు బతికిన 140 సంవత్సరాలు అన్నీ ఎటువంటివి? క్షేమకరములు. ఇప్పుడు ఒకటి మీద కంప్లైంట్, తల నుంచి అరికాల వరకు. ఇంతకుముందు 3 రోగాలు ఉండేవి, ఇప్పుడు 30 రోగాలు ఉన్నాయి. ఇంతకుముందు 3 లక్షల అప్పు, ఇప్పుడు 30 లక్షల అప్పు. అయినా దేవుని పట్టుకో, రాబో మార్గాలన్నీ రమ్య మార్గాలేనంట. వా, గెట్ సమ్ మోర్ విజ్డమ్. చదవం. దానిని అవలంబించే వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. వావ్. అంటే ఏంటి? ఇప్పుడు ఏ జ్ఞానాన్ని అయితే నువ్వు పట్టుకున్నావో, ఇప్పుడు దాకా నీకు అన్ని కష్టాలే, కానీ అన్ని వ్యాధులు, బాధలు, మరణ భయాలు. కానీ ఇప్పుడు అన్ని జీవవృక్షం అంటే ఏంటో తెలుసా? అన్ని ఫలాల్లోంచి ఏమొస్తుందంట? జీవము. ఆ పండు, ఈ పండు అన్ని జీవం. అంటే ఇప్పుడు నుంచి నీ జీవితం అంతా జీవము గల, ఆనందము గల నిర్ణయాలే చేస్తావు నువ్వు. లైఫ్ విల్ కమ్ టు యూ ఎవ్రీ డే. ఆఫ్టర్ హారబుల్ డెత్, హారబుల్ పెయిన్, హారబుల్ సిక్నెస్, లైఫ్ విల్ కమ్ టు యూ. ఈ జ్ఞానం అనేది ఎటువంటిదంట? జీవవృక్షం అంట. లైఫ్
అండ్ లైఫ్. అంటే ఈ యోబు 140 సంవత్సరాలు తర్వాత 140 సంవత్సరాలు యోబుకి వచ్చినటువంటి జ్ఞానం ఎలా పనిచేసింది? జీవవృక్షంలా పనిచేసింది. ఇట్ గేవ్ హిమ్, ఇట్స్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్. ఎప్పుడైనా చూసారా నేను ఇక్కడ పెట్టాను? ఎవరికైనా గుర్తుందా? జీవవృక్షాన్ని పెట్టాను, 12 ఫలాలు. ఐ థాట్ ఎ లాట్ అబౌట్ దాట్. ఇట్ ఈస్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్ టు యూ. పక్కన వాళ్ళకి చెప్పండి, నీ బాధ జీవవృక్షంగా మారబోతుందని చెప్పండి. నీ కష్టాలన్నీ జీవవృక్ష ఫలాలుగా మారబోతున్నాయని చెప్పండి. అంటే ప్రతి ఫలములో ఏముంటుందో తెలుసా? జీవం అంట. ఎవ్రీ ఫ్రూట్ హ్యాస్ లైఫ్ ఇన్ ఇట్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి చదువమ్మా. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. రైట్. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది ఇందాక? ద సేమ్ వర్డ్స్ హియర్ ఐఎమ్ టెల్లింగ్ యూ. అవునా? ప్రభువు చేయు శిక్షను. ఆగండి, ఇది దేవుడు చేసిన శిక్ష లేక మనమే ద్వారం తెరుచుకున్నామా? ద సేమ్ డైలాగ్ వాడుతున్నాడు ఇక్కడ. కొత్త నిబంధనలు కూడా వాడుతున్నాడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయారు అనేది మరి జ్ఞానము గల మాట, జ్ఞానము లేని మాట. ఎస్, కాబట్టి వీ షుడ్ అండర్స్టాండ్. అందుకనే దేవుని వాక్యము దేంతో కూడుందో తెలుసా? మర్మము. ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఎ మిస్టరీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద హోలీ గోస్ట్, యూ విల్ మిస్అండర్స్టాండ్ బైబిల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద హోలీ గోస్ట్, దేవుని వాక్యము మర్మముతో కూడినది. పరిశుద్ధాత్మ లేకపోతే ఆ వాక్యాన్ని అపార్థం చేసుకుంటాం. అందరూ చెప్పండి, దేవుని వాక్యము మర్మంతో కూడినది. పరిశుద్ధాత్మ లేకపోతే దాన్ని అపార్థం చేసుకుంటాము. అందుకే అంటాడు, నన్ను ఆరాధించేవాడు దేంతో ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో. అంటే ఎప్పుడైతే ఆత్మతో చదువుతావో అదే సత్యము, నీ మనసుతో చదువుతావో ఆ వాక్యము అబద్ధము. So God's word should be read with the Holy Spirit. Otherwise, that may not be a right word. Bible anta kuda, Bible has been given by the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా ఇన్స్పిరేషన్తో ఇవ్వబడ్డది అనమాట. ఆల్ బైబిల్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్. చూడండి, 2 తిమోతి 3:16 చదవమ్మ ఒకసారి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. ఏంటమ్మా? దైవావేశము. దైవావేశం అంటే దాన్ని ఏమంటారంటే, దైవావేశం అంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఆత్మ యొక్క ఆవేశం అంట. అంటే హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ ప్రాంప్టింగ్స్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. సో ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ that gives you promptings to understand the scripture and to know the mysteries of the Bible. Okay, ఎక్కడున్నాం మనం? హెబ్రూస్కి వచ్చాయమ్మా. 5 నుంచి చదువు. హెబ్రూలు 12:5 నుంచి. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఆగండి, అంటే నీవెంత కష్టాల్లో ఉన్నా నీవింకా దేవుని కుమారుడివే. పక్కన చెప్పండి, నీవెంత కష్టాల్లో ఉన్నా ఇంకా దేవుని కుమారుడివే, కుమార్తెవే అనండి. లేడీ అయితే కుమార్తె, కుమారుడైతే కుమారుడు అనండి. No matter how worst situation you are still the son of God and the daughter of God, and God still loves with the same love. దేవుడిని అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నీకెంత కష్టం ఉన్నా నీ ముగింపు ఎలా ఉంటుంది? ఘనముగా ఉంటుంది. ఓకే, చదువు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఆగండి, ఇంతకీ ఇప్పుడు మనం సహించాలా లేదా? విసుక్కోకూడదు. ఎందుకు సహించాలా? శిక్షాఫలము పొందుకుందామంట. వావ్! మనం ఏంటి చూడండి, శిక్షాఫలము అంటే 2 అర్థాలు వస్తాయి ఇందులో. చేసుకున్న వాడికి చేసుకున్నంత. అది జరుగుతుందా? యోబుకి చేసుకున్నవాడు చేసుకున్నంత జరిగిందా? అంతకి 200 లాభం వచ్చిందా? ఎప్పుడైతే నీ జ్ఞానము కొంచెం లభిస్తుందో దేవుడు నీ కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇచ్చేస్తాడంట. వావ్! అవునా? అంటే నీవు జ్ఞానాన్ని నేర్చుకుంటే ఈ జ్ఞానము లేకముందు నీవు పోగొట్టుకున్న సంవత్సరాలన్నింటినీ తిరిగి ఇచ్చేస్తాడంట దేవుడు. వావ్! ఇప్పుడు ఏవైతే నువ్వు జ్ఞానము లేక ఇబ్బందుల్లో కష్టాల్లో ఇరుక్కుపోయావో నీవు ఈ దేవుణ్ణి పట్టుకుంటే ఆ కష్టాలన్నిటిని డబల్ సుఖాలుగా దేవుడు మారుస్తాడంట. ఇది దేవుణ్ణి ఎరిగిన వారికి శిక్షాఫలము వేరు, దేవుణ్ణి ఎరగని వారికి శిక్షాఫలము వేరు. పక్కన చెప్పండి, యేసుని ఎరిగిన నీకు శిక్షాఫలము వేరు అని చెప్పండి.
So you don't condemn yourself. So you're not going to receive what you have done. చదవం. శిక్షాఫలము పొందుటకై హెబ్రీయులు 12:7. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. అంటే ఏంటి? ప్రతి ఒక్కరిలో ఈ బలహీనత ఉంది. ప్రతి ఒక్కరు ఏదో శరీర బలహీనత ఉంటుంది. నేను ఒక్కనే పర్ఫెక్ట్. ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దిస్ ప్రాసెస్. ఎంతమందికి శరీరం ఉంది ఇక్కడ? ఎవ్రీబడి. కాబట్టి ఎవరో పర్ఫెక్ట్ కాదు. అందరూ శిక్షలో పాల్గొనుకోవాల్సింది. అంటే ఎంతమంది సైతానికి ద్వారం తెరుస్తారు ఒకసారైనా? ఎంతమందికి అపవాదికి ఒకసారైనా ద్వారం తెరుస్తారు? ఎంతమంది? శరీరం ఉన్న వాళ్ళందరూ తెరుస్తారంటే ఎంతమంది ఇక్కడ? యూ డోంట్ నీడ్ టు ఫీల్ అషేమ్డ్. ఎవ్రీబడి హ్యాస్ ఫ్లెష్. ఇఫ్ నాట్ టుడే ఆర్ టుమారో యూ ఓపెన్ ఎ డోర్ అండ్ యూ ఇన్వైట్ ట్రబుల్. అయితే అపవాది దాన్ని నాశించడానికి ఉపయోగిస్తాడు. దేవుడు దాని ద్వారా నీకు జ్ఞానం ఇచ్చి ఇంకా ఘనమైన స్థానాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు ఉపయోగిస్తాడు. వాట్ ద డెవిల్ హ్యాస్ ప్లాన్ టు డిస్ట్రాయ్, గాడ్ విల్ యూజ్ దట్ టు బిల్డ్ యూ. నీవు ద్వారం తెరుచుకున్నావు, అపవాది నిన్ను నాశనం చేయాలని వచ్చాడు, కానీ దేవుడు దాన్ని బాగు చేయడానికి వాడిని ఉపయోగించుకుంటాడు. పక్కన చెప్పండి, నిన్ను శిక్షిస్తున్న అపవాదిని దేవుడు బాగు చేయడానికి ఉపయోగించుకుంటాడు అని చెప్పండి. ఇది శిక్షాఫలం. దిస్ ఈజ్ హౌ గాడ్ యూజెస్. గాడ్ ఈజ్ మోర్ స్మార్టర్ దెన్ ద డెవిల్. చదువు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. కష్టాలు ఎక్కువైపోయినప్పుడు దేవునితోటి ఇంకా సంబంధం పెంచుకోక దేవుడిని ఐదర్ విడిచిపెట్టేస్తావు. ఇక్కడ ఏంటంటే, ఎందుకంటే ఈరోజు నీ కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఐదర్ యూ విల్ లీవ్ గాడ్ ఆర్ యూ విల్ సరెండర్ టు గాడ్. చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు రారో తెలుసా? జ్ఞానము లేక. జ్ఞానము లేక కష్టాలు ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమిచ్చాడు దేవుడు నాకు? చాలామంది రారు గుడికి, ప్రార్థించరు, స్తుతించరు. దే డోంట్ లైక్. ఏమిచ్చాడు నాకు ఈ దేవుడు, ఏం చేశాడు నాకు ఈ దేవుడు. బిటర్నెస్, ప్రాబ్లమ్స్ ఐదర్ కెన్ మేక్ యూ బిటర్ ఆర్ కెన్ మేక్ యూ బెటర్. ఇఫ్ యు ఆర్ ఎ వైజ్ మ్యాన్, ఎవ్రీ బిటర్ థింగ్ విల్ టర్న్ టు బెటర్. అవునా? ప్రతి సమస్య నిన్ను దేవుడి నుంచి వేరన్నా చేస్తుంది. జ్ఞానము గలవాడికి అది ఇంకా దేవుడికి లోబడి ఉంటుంది. పక్కన చెప్పండి, నీ కష్టాల్లో ఇంకా దేవుడికి లోబడి ఉండు అని చెప్పండి. ఎందుకు? దేవుడు యోబులాగా ముగిస్తాడు అని జ్ఞానం పొందిన వాడు లోబడి ఉంటాడు. ఆ జ్ఞానము పొందని వాడు దేవుడిని విడిచిపెట్టేస్తాడు. చాలామంది ఏమంటారు, నాకు ఇది జరిగితే నమ్ముకుంటా, జరగకపోతే నమ్ముకోను. నాకు ఈ రోగం పోతే ఆ ప్రేరాలు రాసుకుంటా, తగ్గితే వస్తా, లేకపోతే నేను రాను, నేను నమ్మను. ఓకే, దట్స్ గుడ్. చదవమ్మా. మనం వేరు. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. వావ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇబ్బందిలోంచి, ఈ యొక్క కష్టములోంచి మనకి నాశనం కనపడుతుంది, కానీ దేవుడు దానిలోంచి పరిశుద్ధతను మేలును తీయబోతున్నాడు. వావ్. హౌ క్యాన్ గాడ్ టేక్ హోలీనెస్ అవుట్ ఆఫ్ అన్హోలీనెస్? How can God take good out of bad? దేవుడు పాపములోంచి పరిశుద్ధత ఎలా తీయగలడు? చెడులోంచి మేలు ఎలా తీయగలడు? లేని వాటిని ఉన్నవాటిగా పిలవగల దేవుడు. అంటే ఇప్పుడు నీవు అనుభవిస్తున్న కష్టం చూసి అనేకులు నిన్ను తీర్పు తీరుస్తున్నారేమో, ఇదేదో చేసింది అందుకే దీనికి రోగాలు, అందుకే నీకు కష్టాలు, నిన్ను నువ్వు ఖండించుకుంటావు. బాధ ఏంటంటే శరీరంలో ఏమైనా కష్టం వస్తే నువ్వే ఖండించుకుంటావు, అవతలుడు నిన్ను ఖండిస్తాడు. క్రైస్తవులు ఎటువంటి వాళ్ళు అంటే, అవునా, మండే పుండి మీద రాత్రి జ్వర కారం అని ఆ టైపు. అసలుకే లోపల కుర్రోడు మండిపోతున్నాడు, బాధపడుతున్నాడు, దాంతో నువ్వేదో చేసేవారు అందుకే వచ్చిందని చెప్పి కారం రాస్తారు. మీరు పక్కనతో చెప్పండి, నువ్వు రాసుకోక ఇతరులతో రాయించుకోక కారం అని చెప్పండి. యా, యూ డోంట్ అప్లై అండ్ నైదర్ లెట్ పీపుల్ అప్లై. హోల్డ్ ఆన్. చూడండి, మనము పరిశుద్ధతలో, ఎవరి పరిశుద్ధతలో? తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే. వావ్. అంటే మనం చేసుకుంటే కష్టము, మనం ద్వారం తెస్తే సైతానికి ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని
ఆయన పరిశుద్ధతలో పాలు పొందుకునేటట్టు దాన్ని మార్చబోతున్నాడు. దాన్ని మేలైన రీతిగా దేవుడు దాన్ని మార్చబోతున్నాడు. వావ్! అంటే మీ ప్రతి రోగము, బాధ, అప్పులు, కష్టాలు, బాధలన్నీ గొప్ప సాక్ష్యాలుగా మారబోతున్నాయి. యోబు జీవితం సాక్ష్యంగా మారిందా లేదా? యోబు చేసుకున్న పొరపాట, దేవుడు చేసిన పొరపాట. చూడండి, వై వర్షిప్ గాడ్? అందరూ చెప్పండి, ఎందుకు దేవుడు స్తుతించాలా? వై? థ్యాంక్స్ చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎవరైనా మనకు సాయం చేశారనుకో, ఏదైనా పడిపోయిందని థ్యాంక్స్ చెప్తాం, ఏదైనా జరిగిందనుకో థ్యాంక్స్ చెప్తాం. కానీ దేవుడు అలా కాదు. మనం ఆయన వర్షిప్ చేయాలంటే, ఎందుకని? తప్పు మనం చేస్తే, శిక్ష మనకొస్తే ఆయన దాని నుంచి ఘనమైంది బయటికి తీస్తున్నాడే. అందుకనే ఆయనకి థ్యాంక్స్ కాదు, యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్. హల్లెలూయా. హీ ఈజ్ మోర్ దెన్ థ్యాంక్స్. పక్కన చెప్పండి, దేవుడికి థ్యాంక్స్ కంటే ఎక్కువ చెప్పాలని చెప్పండి. యు ఆర్ సపోజ్ టు వర్షిప్ హిమ్. ఎందుకంటే నీవు చేసిన శిక్ష ఆయన మీద వేసుకొని నీకు తన పరిశుద్ధత మేలిస్తున్నాడు, నీ జీవితాన్ని ఘనంగా ముగించబోతున్నాడు. మానవుడు అలా కాదు. నువ్వు తప్పు చేసావా, నీకు ఇది రావాలా, ఇది అనుభవించాలా, సావరా, నన్ను ఇలా చేశాడు అందుకే దానికి రోగం వచ్చింది, అది సస్తందే. అది నేను దైవజనుడిని, నేను గ్రేట్, నేను ఎవరినంటే ఆ నూరు అలాగే తయారవుతుంది. అది నువ్వు. కానీ మనం దేవుని పట్ల అలాగంటే ఆ శిక్ష ఆయన భరించి ఆయన చనిపోయి నీకు మేలిచ్చాడు. పక్కన చెప్పండి, క్రైస్తవుడు వేరు, దేవుడు వేరు అని చెప్పండి. ఏ క్రిస్టియన్, ఎ బిలీవర్, ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్. అందుకే ఎవరికి మొక్కకూడదు, ఎవరి కాళ్ళు పట్టుకోకూడదు. ఓన్లీ గాడ్. నాకు ఏమైనా చెప్తే నాకు కోపం వస్తుంది, నేను గంటేస్తాను నేను బయటికి. బట్ గాడ్ అలా కాదు. గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. అందుకే నాకు జస్ట్ థ్యాంక్స్ చెప్పొచ్చేమో, కానీ మన దేవుడిని స్తుతించాలా. హల్లెలూయా. అందుకే అనేకసార్లు హల్లెలూయా హల్లెలూయా అంటారు. అందరూ అంటారు హల్లెలూయా ఎందుకు అంటాడు? ఈ దేవుడి గురించి తెలిస్తే నువ్వు నా అలాగ అంటావు. లేదనుకో మాటి హల్లెలూయా ఎందుకు అంటాడు, ఈయన హల్లెలూయా ఎందుకు అంటాడు? వై? ఈ దేవుడి గురించి తెలిస్తే నువ్వేం అనలేవు. యూ హ్యావ్ టు సే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. yes, for everything we need to worship God. God is ready to worship. That leads to worship. He is beyond thanks. చదవం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరం. అందరూ చదవండి. వచ్చిన 11 అందరూ చదవండి. హెబ్రీయులు 12:11. ఎవ్రీబడి షుడ్ రీడ్ ది స్క్రిప్చర్. రీడ్ ఇట్. నువ్వు కూడా చదవమా, వాళ్ళు చదువుతారు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలము ఇచ్చును. వావ్! చూసారా? మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు ఎలా ఉంటుందంట? దుఃఖకరముగానే ఉంటుంది. నాకు ఇంకా జరగలేదు, ఇంకా పెళ్ళి అవ్వలేదు, నా కూతురికి ఇంకా రోగం పోలే, ఇంకా ఇది పోలే, అది పోలే, అది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది, ఉద్యోగం రాలేదు, అప్పులు పోలేదు, ఈ పోలేదు, అయి పోలేదు, ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబ్లమ్స్. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషకరముగా కనపడదు. అందుకని అందరూ ఎలా ఉన్నారు, మొహంలో ఎలా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అయినను దాని యందు ఈ రోజు నుంచి అందరికీ అభ్యాసము కలిగిన వారికి ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నీకు అభ్యాసము కలుగజేస్తుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈ వాక్యము నీకు అభ్యాసం కలుగజేస్తున్నానండి. వాట్ ఈస్ దిస్ వర్డ్? దిస్ వర్డ్ ఈస్ గివింగ్ యూ, అంటే నీకు ఇంకా నీ దుఃఖము ఆనందంగా మారక మునిపే ఈ వాక్యము నీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుందంట. వావ్! ద వర్డ్ ఈజ్ ఆల్రెడీ టెల్లింగ్ యూ దట్ దిస్ ప్రాబ్లం అండ్ దిస్ సారో ఈస్ టర్నింగ్ ఇన్ టు జాయ్. అంటే ఈ కష్టము, ఈ బాధ, ఈ వ్యాధి నీకు సంతోషముగా మారబోతుంది. వావ్! నువ్వు చేసుకున్నది. అందుకే దేవుడు స్తుతులకు అర్హుడు. చదవమ్మా. కాబట్టి సడిలిన చేతులను సడిలిన మోకాళ్ళను బలపరచుడు. అంటే నువ్వు చేసుకున్న పొరపాటైనా, నీకు వచ్చిన కష్టాలైనా వాడిని దూషించకుండా, వాడిని నిందించకుండా, వాడిని ఖండించకుండా ఏం చేయాలంట? వాడిని బలపరచాలంట. వావ్! దట్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. When somebody is in trouble, when somebody made a mistake, when somebody gave up, don't condemn them, strengthen them. వాళ్ళని ఏం చేయాలంట? బలపరచాలంట. హల్లెలూయా. కృంగిన వారిని. ఎంతమంది నాకు బలము కావాలంటారో లేచి నిలబడండి. I want to pray for you. How many of you say, I need strength, God? I am weak in my body. I am sick. I am tired. I am broke. అయ్యా, నేను అలసిపోయాను, నలిగిపోయాను, కష్టాల్లో ఉన్నాను,
కుమిలిపోయాను, ఇక చావు వచ్చేసింది అనుకున్నానయ్యా, నా పని అయిపోయింది అనుకున్నాను. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నీ పని అయిపోలేదు, పరిగెట్టడానికి బలం తెచ్చుకో. హల్లెలూయా. పక్కన చెప్పు, పరిగెట్టడానికి బలం తెచ్చుకో అనండి. ఎస్, ప్రేయర్ చేసి అలసిపోయానయ్యా, థ్యాంక్స్ చెప్పడానికి చేతులు రెడీ చేసుకో. హల్లెలూయా. షుడ్ సే థ్యాంక్ యూ జీసస్. యువర్ లెగ్స్ విల్ గివ్ టెస్టిమోనీ. The legs will give strengthen your hands, strengthen your legs. Hallelujah. This is the God we worship. This is the God we worship. Let's lift our hands. చేతులు పైకెద్దాం. Lord Jesus, Lord Jesus, Lord strengthen these hands, strengthen these legs. అయ్యా ఇదిగో ఈ చేతులు అలసిపోయాయ్యా, ఈ చేతులు భయపడిపోయాయ్యా, ఈ చేతులకు అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో, నా పరిస్థితి ఏంది, నా రోగాలేంది, నా బాధలేంది, నా కష్టాలేంది, నా వేదనలేంది. దేవుడు చెప్తున్నాడు అవి నీ నాశనానికి కాదు. దే ఆర్ నాట్ ఫర్ యువర్ డిస్ట్రాక్షన్ మై లార్డ్ జీసస్. దే ఆర్ నాట్ ఫర్ యువర్ డిస్ట్రాక్షన్. నీ నాశనానికి కాదు. ఈ చేతులన్నీ కూడా స్తోత్రం చెప్పబోతున్నాయి. ఈ కాళ్ళు పరిగెట్టి పరిగెట్టి సాక్ష్యాలుగా చెప్పబోతున్నాయి. నీ రోగాలు, నీ కష్టాలు, నీ బాధలు అన్ని ఘనముగా దేవుడు ముగించబోతున్నాడు. లార్డ్ జీసస్, లెట్ ఇట్ బి ఫుల్ఫిల్డ్ విత్ గ్లోరియస్లీ. లెట్ గ్లోరీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్. ప్రతి సమస్య నుండి, ప్రతి వేదన నుండి ఘనమైన మహిమను సాక్ష్యము తీసుకురాబోతున్నందుకు నజరేయుడైన యేసు ఈ రోజు నుంచి వీళ్ళందరూ బలహీనలు అవ్వకుండా బలం పొందుకొని ముందుకెళ్ళిపోయి యోబు లాంటి ముగింపు వారికి దయచేయమని నజరేయుడైన యేసును మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. లెట్ us ప్రార్థించుకుందాం. దేవుడు అద్భుతాలు చేయు దేవుడు. కుడి హస్తం పెట్టుకోండి. ద లార్డ్ ఆఫ్ మిరకల్స్. అందరూ చేయండి, అద్భుతాలు చేయు దేవుడు అనండి. ద గాడ్ ఆఫ్ మిరకల్స్ ఈస్ గోయింగ్ టు హీల్ us and take us to a new level. Thank you Lord Jesus. Father, heal your people right now. అయ్యా నీ బిడ్డలను స్వస్థపరచువాడు, గొప్ప కార్యములు చేయు దేవుడు అయ్యా. అవును, అదే కాదు, నీ బిడ్డలకు ఇస్తున్నటువంటి విశ్వాసము కొరకు వందనాలు అయ్యా. వీరి సాక్ష్యాలు వీరితోటే కాదు, అనేకులకు చెప్పునట్లు వారిని ముట్టి, వారిని స్వస్థపరిచి, వారి ద్వారా అనేకులను ఆశీర్వదించండి. అవును అవును, ఆమెకు 5 సంవత్సరాల నుంచి హాస్పిటల్కి వెళ్లకుండా, వ్యాధి లేకుండా ఆ కుటుంబాన్ని కాపాడవయ్యా, గొప్ప దేవుడు. అవును, అది మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటే నీవు సంఘములో వ్యాధి లేమైన దర్శనాన్ని నెరవేర్చడం మొదలుపెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఎస్ లార్డ్ జీసస్. ఈ సాక్ష్యాలు విని విశ్వాసం వచ్చి అదే దేవుడు మమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడని ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో అయ్యా, ఎవరైతే విశ్వాసంలో లేరో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి అవిశ్వాసాన్ని విశ్వాసముగా మార్చమని ప్రార్థిస్తున్నాను. వారు అపనమ్మకాన్ని, భయాన్ని, వేదనను, మూలుగును, బాధను కూడా సాక్ష్యముగా, విశ్వాసముగా మార్చమని ప్రార్థిస్తున్నాను. అవును, ఆ సహోదరుడు 2 కిడ్నీలను కొత్త కిడ్నీలు ఇచ్చావయ్యా. అవును, నీవు సృష్టికర్తవి. ఆ బిడ్డ 2 కిడ్నీలు పాడైపోయి ఉంటుండగా నీ విశ్వాసముతో ఆ ప్రేయర్ పాయింట్ చదువుచుండగా కొత్త కిడ్నీలు దయచేసావు. ఇదిగో ఎవరెవరైతే నిరీక్షణ లేక ఉన్నారో ఈరోజు నిరీక్షణ దయచేయండి. ఎవరెవరు అవయవాలు పాడైపోయాయో కొత్త అవయవాలు దయచేయండి. నజరేయుడైన యేసయ్యా, ఇప్పుడే ఎయిడ్స్ రోగాన్ని ముట్టి స్వస్థపరచండి. ఎయిడ్స్ రోగాన్ని వేరుతో తీసివేయండి. నీకు అసాధ్యమైనది లేదు. మట్టిలో ఉండే చనిపోయిన ఎముకలను సహితము నీవు బాగు చేయగల దేవుడవు. అవును, క్యాన్సర్ రోగాన్ని వేరుతో తీసివేయండి అయ్యా. ఇదిగో మరణకరమైన ప్రతి రోగాన్ని వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, గాల్ బ్లాడర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, గుండె, ఊపిరితిత్తులు, ఆస్తమా, ఇస్నోఫీలియా, కడుపులో వేదులు, ఎముకల్లో నొప్పులు, స్పాండిలైటిస్, అవును మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, విపరీతమైన నడుము నొప్పి, ఇదిగో ప్రభా థైరాయిడ్ వ్యాధి, టీబీ వ్యాధి, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, చర్మ వ్యాధులు, కన్ను, చెవు, ముక్కు, మూగ, చెవిటి దయ్యాన్ని మీరు ముట్టి పూర్తిగా స్వస్థపరచండి. లార్డ్ జీసస్, హీల్ దట్ పర్సన్ కంప్లీట్లీ. అవును, కళ్ళను ముట్టి స్వస్థపరచండి అయ్యా. కనుచూపును సరళము చేయండి. అవును, ప్రతి ఎముకల్లో నొప్పి, మాంసము కండ్రముల్లో నొప్పి, వ్యాధి, చెప్పుకునే వ్యాధి, చెప్పుకోలేని వ్యాధి ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నాయా, పైల్స్ వ్యాధి, అవును ఎటువంటి వ్యాధి అయినా సరే, గడ్డలు ఎక్కడ, కణుతులు ఎక్కడ ఉన్నా, రక్త సంబంధమైనటువంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, వైరస్లు, నజరేయుడైన యేసు నామమున వాటిని వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వి అప్రూవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ప్రతి రోగాన్ని. అవును అవును, ఈ సంవత్సరంలో నూతన అభిషేకాన్ని మాకు ఇస్తున్నావయ్యా. అవును, ఈరోజు నువ్వు వాక్యములో మాట్లాడినట్లు ఎలాగా
ఘనముగా మా జీవితాలను ముగించబోతున్నావు, ఎలాగా మా శ్రమలను సాక్ష్యాలుగా మార్చబోతున్నావో నీవు సెలవిచ్చున్నావు. అవును, మాలో ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని పొరపాట్లున్నా మాకు జ్ఞానం ఇచ్చి మా బలహీనతను బలముగా మార్చి ఆయా సుఖముగా మా సాక్ష్యాలను ముగించు దేవుడవు. కాబట్టి ఇప్పుడే ప్రతిలో ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దురాత్మశక్తులను, చేతపడు శక్తులను నజరేయుడైన యేసునామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. అవును, ఎటువంటి శక్తులు పనిచేయకుండా నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి లార్డ్ జీసస్. ఎవరికైతే అవయవాలు పనిచేయట్లేదు, కొత్త అవయవాలు దయచేయండి, కొత్త చర్మము దయచేయండి, కొత్త ఎముకలు దయచేయండి. అవును, నిన్ను అన్ని జనులు ప్రేమిస్తున్నారు, నీ వాక్యములో ఉంది, అన్ని జనులను నేను ఆకట్టుకుంటానని. అవును ప్రభువా, నీవు సిలువలో మరణించి, నీవు సిలువలో మా పాపాలు నీ మీద వేసుకొని నీ మామము చొప్పున మాకు స్వస్థత ఇస్తున్నావు. నీవు నిజముగా స్తుతులకు అర్హుడవయ్యా. యు ఆర్ ఎ గాడ్ టు వర్షిప్. అవును, నీవు సిలువలో భరించినటువంటి ఆ దెబ్బల మూలముగానే ఇప్పటికీ ఆ దెబ్బలు శక్తివంతంగా పనిచేస్తూ ఆ రోగాలు పోగొడుతున్నావయ్యా. అవును, నిన్న నేడు నిరంతరముగా ఉండే యేసయ్యా. ఇప్పుడే ఎవరికైతే ఇంకా వివాహము జరగలేదో వారికి వివాహాన్ని జరిగించండి. ఎవరికైతే ఇంకా అప్పులున్నాయో అప్పులను తీసివేయండి అయ్యా. ఎవరికైతే కుటుంబాల్లో గొడవలు ఉన్నాయో శాంతిని దయచేయండి. త్రాగుడు దురలవాట్ల నుండి విడుదల దయచేయండి. చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. అవును, మొదలుపెట్టిన యాత్రను మొదలుపెట్టిన దేవుడవు. అందరి జీవితాల్లో విజయవంతంగా నీవు ముగించగలవు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి లార్డ్ జీసస్. బ్లెస్ దెమ్, డెలివర్ దెమ్. ఇదిగో చనిపోతాననేటువంటి దురాత్మతో ఉన్న వారిని విడిపించండి. నీ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి నజరేయుడైన యేసయ్య. ఈ దినము నుంచి గొప్ప సాక్ష్యాలు లేవనెత్తండి సంఘములో. ఒక్కొక్కరు సాక్ష్యాలు చెప్పు వాళ్ళే కాదు, వాళ్ళని శక్తివంతమైనటువంటి అభిషక్తుల్లా చేసి ఈ పట్టణాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా విడిపించేవారిగా వారిని నూతన అభిషేకంతో అభిషేకించండి. బ్లెస్ దెమ్, రిలీజ్ దెమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.